హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. నాన్న, ఈరోజు వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ ఆల్కేన్స్, అండ్ దాంట్లో భాగంగానే మనం ఇంకొక చిన్న టాపిక్ని మనం కవర్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ మనకి IUPAC నేమ్ ఆఫ్ ఆల్కేన్స్ యొక్క IUPAC నేమింగే. బట్ ఒకవేళ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చినట్టయితే అప్పుడు వాటి యొక్క IUPAC నామెన్క్లేచర్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సైక్లో ఆల్కేన్స్కి సంబంధించినటువంటి IUPAC నామెన్క్లేచర్ నేర్చుకోలే కదా, సో వాటికి సంబంధించినటువంటి కూడా IUPAC నామెన్క్లేచర్ కూడా ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా మనకి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. ఇంపార్టెంట్ అంటే ఎస్ ఇంపార్టెంటే, సో మనకు నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో ఆర్ యూ రెడీ? ఓకేనా, వి విల్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్. ఓకే, పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మనకు నోట్ చేసుకోండి. ఓకే, మనం ఏం నేర్చుకోబోతున్నాం మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ ఆల్కేన్స్, అది కూడా విత్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్. విత్ వాట్? కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, మనం సైక్లో ఆల్కేన్స్కి సంబంధించినటువంటి IUPAC నామెన్క్లేచర్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం నేర్పిస్తా అంటే కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ యొక్క నేమింగ్ నేర్పిస్తాను. మీకు ఆల్రెడీ ఏంటి, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి నేమింగ్ ఇవ్వడం ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. కానీ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ వచ్చినప్పుడు దానికి మనం సపరేట్ నేమింగ్ ఇవ్వాలి. ఏ విధంగా అయితే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు నేమింగ్ అయితే ఏ విధంగా ఇచ్చామో ఆర్గానిక్ కాంపౌండ్స్కి, అదే విధంగా ఒకవేళ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చినట్టయితే ఓకే, అప్పుడు మనం దానికి నేమింగ్ ఎలా ఇవ్వాలో ఫస్ట్ నేను చెప్తాను. ఇగో ఫస్ట్ మీకు కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అంటే ఎలా ఇస్తారంటే నన్ను చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఇస్తారు. ఇలాగైనా లేదా ఇలాగైనా లేదా ఇలాగైనా లేదా ఇలాగైనా మనకి కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేటువంటి ఇస్తారు. ఫస్ట్ మనకి ఏముంటుంది, పేరెంట్ చైన్ ఉంటుంది. ఓకేనా, పేరెంట్ చైన్ ఉంటుంది. ఈ పేరెంట్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఇదిగో ఇలాంటి కాంప్లెక్స్ అనేటువంటి ఉంటాయి. మనం ఎస్టర్డే చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో మనం ఏమేం చెప్పుకున్నాం, అయితే క్లోరిన్ కావచ్చు, లేదా బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, నైట్రో గ్రూప్ కావచ్చు, లేదంటే మిథైల్ కావచ్చు, ఇథైల్ కావచ్చు. చిన్న ఏంటి సబ్స్టిట్యూయెంట్ వచ్చినప్పుడు మాత్రమే నేమింగ్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాం. కానీ ఇలా చూడండి, ఇలా పెద్ద పెద్ద కాంపౌండ్స్ వచ్చినప్పుడు వాటికి నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేది మనం నేర్చుకోలే కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. ఆర్ యూ రెడీ? ఎస్. సో ఫస్ట్ వన్, ఇప్పుడు ఒకవేళ మనకి పేరెంట్ చైన్కి సో ఇలాంటి కాంపౌండ్, ఇలాంటి సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది అటాచ్ అయి ఉందనుకో, సో దానికి నేమింగ్ ఎలా ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్. దీనికి కామన్ నేమ్ ఉంటుంది అండ్ IUPAC నేమ్ కూడా ఉంటుంది. ఓకేనా, సమ్ టైమ్స్ మీకు ఎగ్జామ్లో కామన్ నేమ్ కూడా ఇస్తాడు, IUPAC నేమ్ కూడా ఇస్తాడు. బట్ IUPAC నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ టైమ్స్ కామన్ నేమ్ కూడా మనకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామన్ నేమ్ నేర్చుకుందాం, IUPAC నేమ్ కూడా నేర్చుకుందాం. ఓకే, కామన్ నేమింగ్ నేర్చుకుంటాం అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఏంటి IUPAC నేమ్ కూడా నేర్చుకుంటాం. ఏంటి నాన్న, కామన్ నేమింగ్ మనం నేర్చుకుంటాం. అర్రే ఎక్కడికి వెళ్ళినావమ్మా పెన్ను? యా, ఓకే వచ్చేసిందా? ఎస్, కామన్ నేమింగ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి IUPAC నేమింగ్, రెండు రకాల నేమింగ్స్ అనేటువంటి మనం చూద్దాం. కామన్ నేమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు చెప్తున్నా చూడండి. కామన్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఈ విషయంలో. ఐసో అని వస్తుంది, నియో అని వస్తుంది, సెకండరీ అని వస్తుంది, టెర్షరీ అని వస్తుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిదీ కూడా చెప్తా చూడండి. ఇప్పుడు మనకి మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి, ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఓకేనా, మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి ఒక కార్బన్ ఉంది. ఇక్కడ ఏముంది నాన్న మనకి CH ఉందా? ఎస్, ఇక్కడ ఒక CH3 అటాచ్ అయింది, ఇక్కడ ఒక CH3 అటాచ్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3. ఒకవేళ కార్బన్కి ఆ కార్బన్ అనేటువంటిది రెండు మిథైల్ గ్రూప్తోనే అటాచ్ అయింది అనుకోండి, ఇదర్ ఏక్ మిథైల్ గ్రూప్ అండ్ ఇదర్ ఏక్ మిథైల్ గ్రూప్. సో ఒకవేళ రెండు మిథైల్ గ్రూప్స్తో కనుక కార్బన్ అటాచ్ అయి ఉన్నట్టయితే దాన్ని మనం ఐసో అంటాం. ఏమంటాం? ఐసో అంటాం. సో ఇది ఐసో కార్బన్. ఇప్పుడు కామన్ నేమ్ రాసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి అన్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ని మనం కౌంట్ చేయాలి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది మనకి? ఐసో. 3 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం? మిత్, ఇత్తు, ప్రోపు. సో దీన్ని మనం ఐసో
ఐసోప్రోపైల్ అంటాం. నాట్ ఐసోప్రోపేన్, ఇట్ ఈస్ ఐసోప్రోపైల్. ఐసోప్రోపేన్ నుంచి ఒక ఏంటి హైడ్రోజన్ తీసేస్తే మనకి ఐసోప్రోపైల్ అనేటువంటిది వస్తుంది జనరల్గా. ఓకే, ఇదేంటి ఐసోప్రోపైల్. ఓకే, కాంపౌండ్లో ఖచ్చితంగా ఏంటి కాంప్లెక్స్ కాంపౌండ్లో ఖచ్చితంగా ఒక కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి అనుకో, దాన్ని మనం ఐసో అంటాం. ఓకే, క్లియర్? మనం కామన్ నేమ్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్స్ అన్ని కూడా కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చిన చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది కదా కార్బన్ ఏదైతే ఉందో, సో ఈ కార్బన్ అనేటువంటిది దేకో ఏ కార్బన్ ఓకే ఒక పేరెంట్ చైన్తో మనకి డైరెక్ట్గా అటాచ్ అయింది. ఓకేనా, పేరెంట్ చైన్తో ఇది ఈ కార్బన్ అనేటువంటిది అటాచ్ అయింది. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్లో ఏదైనా ఒక కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి. చూడండి, ఇదిగో ఈ సెకండ్ కార్బన్కి, ఇదిగో ఈ కార్బన్కి మనకి ఏంటంటే 2 కార్బన్స్ అటాచ్ ఉన్నాయి, 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి. ఇదొక మిథైల్ గ్రూప్ అండ్ ఇదొక మిథైల్ గ్రూప్ CH3 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి. అంటే ఇది కూడా ఐసోనే అవుతుంది మనకి. ఇట్ విల్ ఆల్సో ఏంటి ఐసో. ఇందులో నెంబర్ ఆఫ్ కార్బన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? మనకి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఐసో. ఇది ప్రొపైల్. ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది బ్యూటైల్. ఇదేంటి ఐసోబ్యూటైల్. ఐసోప్రోపైల్, ఐసోబ్యూటైల్. వెరీ సింపుల్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి, ఈ కాంపౌండ్లో మనకి ఏదైనా కార్బన్ మనకి 2 మిథైల్ గ్రూప్స్తో డైరెక్ట్గా అటాచ్ ఉన్నాయా? లేవు. చూడండి, ఇప్పుడు ఈ కార్బనే చూద్దాం. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, బట్ హియర్ దేర్ ఇస్ నో మిథైల్ గ్రూప్. ఇక్కడ CH2 ఉంది, CH2 ఇస్ నాట్ మిథైల్. ఓకేనా, CH2 ఉంది. ఇది మొత్తం కలిపితే దీన్ని మనం ఇథైల్ అంటాం. ఓకేనా, సో ఇది మనకి ఏంటి ఐసో గ్రూప్ కాదు. ఒకవేళ ఈ కార్బన్ కనుక 2 మిథైల్ గ్రూప్స్ అంటే ఒకటి మిథైల్ గ్రూప్ ఇంకోటి వేరే ఏదైనా కార్బన్కి అటాచ్ అయి ఉన్నట్టే దాన్ని మనం ఏమంటామంటే సెకండరీ. ఓకేనా, సెకండరీ. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సెకండరీని సెక్ అని కూడా అంటాం. సెకండరీ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్ అంటాం. ఓకేనా, బ్యూటైల్ అంటాం. ఓకే, బ్యూటైల్. ఒకవేళ ఇక్కడ మిథైల్ ఉన్నదనుకో దాన్ని మనం ఏమంటాం ఐసో అంటాం. బట్ ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ అయితే లేదు. ఓకేనా, అండ్ ఇక్కడ CH3 ఉంది. ఓకేనా, ఈ కార్బన్కి మరి ఇటు చూడండి, ఈ కార్బన్కైనా ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉందా? లేదు. ఇప్పుడు ఈ కార్బన్ చూసుకున్నట్టయితే ఈ కార్బన్కి ఇటు మిథైల్ ఉంది బట్ ఇటు మిథైల్ లేదు. ఓకే, సో అందుకని ఈ కాంపౌండ్ మనం ఏమంటామంటే సెకండరీ అంటాం. ఓకేనా, సెకండరీ అంటాం ఇలాంటి వాటిని. ఓకే, సో కార్బన్ ఒకవేళ ఇలా 2 కార్బన్స్తో డైరెక్ట్ అటాచ్ అయి ఉన్నట్టయితే ఓకేనా, ఒకటి మిథైల్ ఇంకోటి ఏదైనా అదర్ అటాచ్ అయి ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం సెకండరీ అంటాం. సో ఇప్పుడు ఈ కార్బన్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇటొక కార్బన్తో అటాచ్ అయింది, ఈ కార్బన్తో కార్బన్ అనేటువంటిది అటాచ్ అయింది. ఓకేనా, అండ్ ఈ కార్బన్ చూసుకున్నా కూడా ఇటో కార్బన్తో అటాచ్ అయింది. బట్ 2 సైడ్లో మిథైల్ అయితే లేవు. ఓకేనా, ఒక సైడ్ మిథైల్ ఉంది, ఇంకో సైడ్ సమ్ అదర్ కాంపౌండ్ ఉంది. దీన్ని మనం ఏమంటాం సెకండరీ అంటాం. ఓకేనా, మనం ఓన్లీ ఫస్ట్ కామన్ నేమ్ చూద్దాం, దాని తర్వాత IUPAC నేమ్ చూద్దాం. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి, ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఈ కాంపౌండ్లో ఏదైనా ఒక కార్బన్ దగ్గర 2 మిథైల్స్ అటాచ్ ఉన్నాయా? ఎస్, 2 మిథైల్స్ అటాచ్ ఉన్నాయి. ఈ కార్బన్ చూడండి 2 మిథైల్స్ అటాచ్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం ఐసో అంటాం. ఇలా అనుకుంటే పప్పులో కాలెత్తారు. అర్థమైందా? ఇక్కడ 2 మిథైల్స్ కాదు 3 మిథైల్స్ అటాచ్ ఉన్నాయి. అంటే ఇదిగో చూడండి మెయిన్ చైన్కి అటాచ్ అయినటువంటి ఇదిగో ఈ కార్బన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు 3 మిథైల్ గ్రూప్తో అటాచ్ అయి ఉంది. ఇలా అటాచ్ అయి ఉన్నట్టయితే దీన్ని మనం ఏమంటాం టెర్షరీ అంటాం. ఏమంటాం టెర్షరీ. మొత్తం ఎన్ని మనకు 4 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం బ్యూటైల్. టెర్షరీ బ్యూటైల్ అంటాం. దిస్ ఈజ్ ద కామన్ నేమింగ్. అర్థమైందా? ఇప్పుడు మనం IUPAC నేమింగ్ అనేటువంటిది ఇవ్వాలి. చలో వీఆర్ గోయింగ్ టు గివ్ IUPAC నేమ్. ఓకేనా, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ ఒకసారి ఇవన్నీ రబ్ చేస్తాను, ఇవైతే ఉంచుతాను. చూడండి కాన్సన్ట్రేట్గా. చలో ఇస్కో మే రబ్ కర్ రహా హూం, ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. ఓకే, వెరీ గుడ్ సార్. సో నెక్స్ట్ IUPAC నేమింగ్ రాసేటప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఇది కూడా ఒక సపరేట్ ఆర్గానిక్ కాంపౌండే. ఓకేనా, ఇది ఆర్గానిక్ కాంపౌండే, ఇది ఆర్గానిక్ కాంపౌండే. ఈవెన్ దో దీస్ ఆర్ అటాచ్డ్ విత్ పేరెంట్ చైన్, లెట్ us assume దీస్ ఆల్ ఆర్ వాట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మనకి ఏదైతే పేరెంట్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్ ఉందో దానికి ఎప్పుడు కానీ ఓకేనా దానికి నెంబర్ 1 ఇవ్వాలి. ఇప్పుడు వీటన్నిటి కూడా సపరేట్ నేమింగ్ ఇవ్వాలి స్టార్టింగ్ నుంచి. ఓకేనా, ఫస్ట్ నెంబర్ దేనికి ఇవ్వాలి? నెంబర్ 1. ఎప్పుడు కూడా నెంబరింగ్ ఇచ్చేటప్పుడు నెంబర్ 1 ఫస్ట్ దేనికి ఇవ్వాలి? ఏదైతే ఈ పేరెంట్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉందో దానికి మనం నెంబర్ 1 ఇవ్వాలి. ఇప్పుడు కొంచెం అర్థం కాదు నాకు తెలుసు బై, మనకి లాస్ట్కి మంచిగా అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు వినండి, మనకి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్, ఇది తెలియదు అనుకోండి మళ్ళీగా మొత్తం కాన్సెప్టే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, 3 కార్బన్స్ ఉన్నాయి. దీంట్లో నెంబర్ 1 పొజిషన్ దేనికి ఇవ్వాలా? దీంట్లో నెంబర్ 1 పొజిషన్ ఇదిగో చూడండి ఈ కార్బన్కి ఇవ్వాలి, ఎందుకంటే ఇదే కార్బన్ ఉంది కదా.
సో ఈ కార్బన్ ఉంది కదా రెడ్ కలర్లో 1 నెంబర్ అనేటువంటిది ఇచ్చాను. సో ఈ కార్బనే మనకి ఏంటి మెయిన్ చైన్కి అటాచ్ అయింది కాబట్టి, లేదంటే పేరెంట్ చైన్కి అటాచ్ అయింది కాబట్టి దీనికి నేను నెంబర్ 1 అనేటువంటిది ఇస్తున్నాను. ఓకేనా? మళ్ళీ మనం ఏం చేయాలి నేమింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏది? దీనికి నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇటు వెళ్ళండి 2 కార్బన్స్ ఉంటాయి, ఇటు వెళ్ళండి 2 కార్బన్స్ ఉంటాయి. ఓకేనా? 1 2 ఓకే, లేదంటే 1 2 ఓకే. సో ఎందులో అయినా వెళ్ళినా కూడా మనకి 1 2 ఏంటి 2 మాత్రమే ఉంటుంది. నేను దీన్ని ఇప్పుడు సపరేట్ రాస్తాను, అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. చలో CH ఇక్కడ మనకి ఏముంది CH3 ఉంది అండ్ इधर क्या है CH3 है और ये कार्बन पेरेंट चैन से अटैच्ड है, पेरेंट चैन की अटैच అయింది. దీనికి మనం ఎప్పుడు కానీ నెంబర్ ఏమి ఇవ్వాలి? నెంబర్ 1, ఆల్వేస్ నెంబర్ 1 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు లాంగెస్ట్ కార్బన్ చైన్ కనుక్కుందాం. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళండి 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇటు రండి 2 కార్బన్సే అవుతున్నాయి. ఓకేనా? అంటే మెయిన్ చైన్లో 2 కార్బన్సే ఉంటున్నాయి. ఓకేనా? 1 2 3 ఇక్కడ ఇట్లా మాత్రం ఇవ్వద్దు. ఓకేనా? ఇటు సైడ్ అయితే అటే ఇవ్వాలి, ఇటు సైడ్ అయితే ఇటే ఇవ్వాలి అన్నట్టు. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది? ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. అంటే సబ్స్టిట్యూయెంట్ లోపలనే ఇంకో సబ్స్టిట్యూయెంట్ ఉంది. అర్థమైందా? సబ్స్టిట్యూయెంట్ లోపల ఇంకొక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూయెంట్కి నేమింగ్ ఇస్తున్నాం. సబ్స్టిట్యూయెంట్కి నేమింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ లోపల ఉన్నటువంటి ఇంకో సబ్స్టిట్యూయెంట్కి నేమ్ ఇవ్వాలి. ఎప్పుడైనా మనం సబ్స్టిట్యూయెంట్ నేమే కాదు నాన్న ఫస్ట్ రాయాల్సింది. ఎస్డే క్లాస్ అందరూ వినే ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను దేనికి ఇస్తున్నాను? ఫస్ట్ మిథైల్కి ఇవ్వాలి. మిథైల్ ఎన్నో కార్బన్ దగ్గర ఉంది చెప్పండి? మిథైల్ అనేటువంటి ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఓకే, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. అకార్డింగ్ టు IUPAC ఫస్ట్ నెంబర్ని మెన్షన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మెన్షన్ చేసినా నో ప్రాబ్లం, మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో మనకు ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఆప్షన్ బట్టి మనం తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది? మిథైల్ ఉంది. ఓకే ఓకే, సో 1 ఏముంది నాన్న మనకి? మిథైల్ ఉంది. చలో ఫస్ట్ పొజిషన్లో మిథైల్ రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం రాయాలి? సబ్స్టిట్యూయెంట్ అయిపోయింది, సబ్స్టిట్యూయెంట్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి? మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో? ఈ సబ్స్టిట్యూయెంట్ యొక్క మెయిన్ చైన్లో మనకి 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం దాన్ని? ఇత్ కదా. సో ఇత్ అంటే ఏంటిది? కార్బన్ సింగిల్ బంద్ ఇథేన్. జనరల్గా మనం నార్మల్గా ఇది సబ్స్టిట్యూయెంట్ నార్మల్ ఆర్గానిక్ కాంపౌండ్ నేమ్ రాసేటప్పుడు దాన్ని మనం మిథేన్ అనే రాస్తాం. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథేన్ అనే రాస్తాం. కానీ ఇది సబ్స్టిట్యూయెంట్ కాబట్టి దీన్ని మనం ఇథేన్ అని రాయదు, ఇథైల్ అని రాయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటి? మనకి ఇథైల్. ఇదేమవుతుంది నాన్న మనకి? ఇథైల్ అవుతుంది. ఓకే, ఇథైల్ అవుతుంది. సో 1 మిథైల్ ఇథైల్, 1 మిథైల్ ఇథైల్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కానీ IUPAC నేమింగ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ యొక్క IUPAC నేమింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇది నార్మల్ రాస్తున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకొని రాసేటప్పుడేమో మనం బ్రాకెట్లో దాన్ని మెన్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క IUPAC నేమ్ అనేటువంటి రాసేద్దాం. చలో ఇప్పుడు దీంట్లో మెయిన్ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్ ఏంది? చలో దిస్ కార్బన్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద మెయిన్ కార్బన్. ఓకే, దిస్ కార్బన్ నేను దీన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి. CH2 CH CH3 అండ్ దిస్ ఈజ్ CH3 అండ్ మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్ ఇది కాబట్టి దీనికి నెంబర్ 1 ఇస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి నెంబర్ 2 ఇస్తున్నాను. ఓకే, నేను నెంబర్ 3 దీనికన్నా ఇవ్వచ్చు, దీనికన్నా ఇవ్వచ్చు. దేనికి నెంబర్ 3 ఇచ్చినా కూడా అదే మనకి మెయిన్ చైన్లో మనకి ఎన్ని ఉంటాయి? 3 కార్బన్సే ఉంటాయి. ఓకేనా? మెయిన్ చైన్లో 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను 3 ఇచ్చిన అనుకో ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇప్పుడు దీనికి 3 ఇస్తున్నాను అనుకో ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. అంతే. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి 3 ఇచ్చాను, ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. మీ ఇష్టం, మీరు ఎలాగైనా పెట్టేసుకోండి, ఎలా పెట్టినా కరెక్టే. ఓకే, ఇప్పుడు సెకండ్ పొజిషన్లో మనకేముంది? సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఏ సబ్స్టిట్యూయెంట్ ఉంది? మిథైల్ ఉంది. ఇస్కో హమ్ క్యా లిఖతే? 2 మిథైల్. Am I right? Yes. And main chain lo number of carbons ఎన్ని ఉన్నాయి? 1 2 3 means what? Propyl. ఏమవుతుంది? Propyl. అంటే 2 methyl propyl is the name of this complex substituent. Clear? Yes. అట్లుంటుంది మనతోని. అంతే కదా? జై బాలయ్య. ఇక్కడ చూడండి, కాన్సన్ట్రేట్గా వినండి. అన్స్టాపబుల్ మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదిగో ఈ కాంపౌండ్ ఉంది. దీంట్లో ఇప్పుడు మెయిన్ చైన్కి అటాచ్ అయినటువంటి కార్బన్ ఏది? ఇదిగో ఈ కార్బన్. నేను దీనికి నెంబర్ 1 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీనికి నెంబర్ 2 ఇచ్చింది అనుకోండి. ఓకేనా? దీనిపైన ఉన్నటువంటి CH3కి అప్పుడు ఏమవుతుంది? మెయిన్ చైన్లో 2 కార్బన్స్ ఉంటాయి. అచ్చా, 2 కార్బన్స్ అంటే చాలా చిన్న చైన్ అయిపోతుంది. ఇప్పుడు నేను కిందికి నెంబరింగ్ ఇస్తున్నాను. ఇదిగో చూడండి, దీనికి నెంబర్ 2 ఇచ్చాను,
దీనికి నెంబర్ టీ ఇచ్చాను, 3 ఇచ్చాను. మెయిన్ చైన్లో 3 కార్బన్స్ ఉంటున్నాయి, అంటే ఇది పెద్ద కార్బన్ చైన్. అండ్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ ఏమవుతుంది, ఇదిగో దీని నెంబరింగ్ ఇవ్వలేదు కదా, ఇది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి అవుతుంది. చలో ఐ విల్ రైట్ విత్ దిస్ కలర్. ఓకే, ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి ఉంది. సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలిగా మనం, ఎస్ఆర్ సబ్స్టిట్యూయెంట్ నేమే రాయాలి. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ ఎన్నో పొజిషన్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఇస్కా మతలబ్ హమ్ 1 మిథైల్ लिख लेंगे इधर 1 मिथाइल. అండ్ మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, ప్రొపైల్. ఓకే, సో 1 మిథైల్ ప్రొపైల్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క IUPAC నేమిన్క్లేచర్ రాయాలి అంటే ఎలా రాస్తాం నాన్న, చూసినట్టయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. దీంట్లో మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా అనిపించకపోయినా కూడా నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఇక్కడ నేను కాంపౌండ్ నేమ్ అనేటువంటి రాసిన చూడండి. కార్బన్, ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3 అండ్ ఇక్కడ ఒక CH3. ఇది మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్. ఓకే, దీన్ని మనం ఏమనుకుంటాం, నెంబర్ 1 అనుకుంటాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, లాంగెస్ట్ కార్బన్ చైన్ కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏ చైన్లోకైనా వెళ్ళండి, ఇదిగో ఇటు వెళ్ళండి, 2 ఉంటాయి. లేదు ఇదిగో ఈ బాండ్ పట్టుకుని ఇటు వెళ్ళండి, 2 ఉంటాయి, 1 2 అవుతుంది. లేదా ఈ బాండ్ పట్టుకుని ఇటు వెళ్ళండి, 1 2 అవుతుంది. ఓకేనా, మనం ఏ చైన్ తీసుకున్నా కూడా 1 అండ్ 2 కార్బన్సే ఉంటున్నాయి. మీ ఇష్టం ఏదని అనుకోండి. ఓకేనా, సో నేను ఇప్పుడు దీన్ని 1 అనుకుంటున్నాను, దీన్ని 2 అనుకుంటున్నాను. ఓకేనా, దీన్ని 1 అనుకుంటున్నాను, దీన్ని 2 అనుకుంటున్నాను. అప్పుడు ఏమైంది, ఇదిగో ఇది సబ్స్టిట్యూయెంటే అవుతుంది, ఇది కూడా సబ్స్టిట్యూయెంటే అవుతుంది. ఓకేనా, ఇది కూడా అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఎన్ని ఉన్నాయి, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇస్కా మతలబ్ హమ్ క్యా లిఖ్ లేంగే ఇధర్ 1, 2 ఉన్నాయి కాబట్టి డై మిథైల్. చలో డై మిథైల్. అండ్ మెయిన్ చైన్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. ఇథైల్ ఏమని రాస్తాం ఇక్కడ, ఇథైల్. సో 1, 1 డై మిథైల్ అండ్ ఇథైల్ ఈజ్ ద IUPAC నేమ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? ఓకే, సో నెక్స్ట్ మిమ్మల్ని ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసేసి మీకు డైరెక్ట్ ఏమి ఇస్తానంటే మంచి ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అనేటువంటిది అవుతుంది. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ ఒక పెద్ద కాంపౌండ్. ఓకేనా, పెద్ద కాంపౌండ్ అనేటువంటిది ఇచ్చాం. దీంట్లో చూసుకున్నట్టయితే ఇదిగో ఇక్కడ యారో సింబల్ పెట్టింది కదా. సో ఈ కార్బన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ కార్బన్ అంటాం. ఎందుకంటే ఆ కార్బన్ ఏంటి దేంతో అటాచ్ అయింది. ఓకేనా, దాన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. ఓన్లీ ఇదిగో దీంతో ఒకదాంతో మాత్రమే అటాచ్ అయింది. ఓకేనా, ఒకదాంతో మాత్రమే అటాచ్ అయింది, దాన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. అదే ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ మనకి ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయింది, ఇది చూడండి. ఈ కార్బన్ చూడండి ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయింది. ఓకే, ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయింది, కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు పేరెంట్ చైన్ని వదిలేసేయండి. ఓకేనా, ఇప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కార్బన్ గురించి చెప్తా కదా, పేరెంట్ చైన్ని క్లోజ్ చేయండి. ఓకేనా, ఇదిగో ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయింది, ఇదిగో ఇక్కడ రౌండ్ అప్ చేసిన కదా, ఒకటే కార్బన్తో అటాచ్ అయింది. దీన్ని మనం ప్రైమరీ కార్బన్ అంటాం. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కార్బన్ ఉంది కదా. ఓకేనా, ఈ కార్బన్ ఉంది, ఇదిగో ఈ పేరెంట్ చైన్తో డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ అంటే ఇది. ఓకేనా, ఇది పేరెంట్ చైన్ పెద్దగా ఉంది, ఇది పేరెంట్ చైన్కి ఇదిగో ఇక్కడ డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్. ఈ కార్బన్ ఇదిగో ఒకటే కార్బన్తో డైరెక్ట్ అటాచ్ అయింది. పేరెంట్ చైన్లో ఉన్నటువంటి కార్బన్ వదిలేయండి. ఓకేనా, ఇదిగో ఈ సబ్స్టిట్యూయెంట్లో ఉన్నటువంటి కార్బన్ చూడండి, ఒకటే కార్బన్ అటాచ్ అయింది. ప్రైమరీ కార్బన్ ఇది 2 కార్బన్స్ అటాచ్ అయింది, ఇదో రింగు 2 కార్బన్స్. ఓకేనా, సో సెకండరీ. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, ఇదన్నీ 3 కార్బన్స్తో అటాచ్ అయింది. ఓకేనా, ఇదిగో ఈ కార్బన్, దీన్ని మనం ఏమంటాం, టెర్షరీ కార్బన్ అంటాం. అరే యార్, ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఏంటిది, ఇప్పుడు ఈ కార్బన్ చూడండి. ఓకేనా, 3 కార్బన్స్తో అటాచ్ అయింది, 1 2 3, దీన్ని మనం టెర్షరీ కార్బన్ అంటాం. ఇదిగో చూడండి, ఈ కార్బన్ మనకి 2 కార్బన్స్తో అటాచ్ అయింది, దీన్ని మనం ఏమంటాం, సెకండరీ కార్బన్ అంటాం. ఇదిగో ఈ కార్బన్ ఏది ఓకే, ప్రైమరీ కార్బన్ లేదు, ప్రైమరీ కార్బన్కి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండరీ టెర్షరీ అయితే అర్థమైంది కదా, సెకండరీ టెర్షరీ అంటే అర్థమైంది కదా. ఎస్, పక్కా క్లియర్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండరీ కంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన సెకండరీ బ్యూటైల్, దీన్ని సెకండరీ బ్యూటైల్ అంటాం. ఓకేనా, దీన్నే మనం సెకండరీ బ్యూటైల్ అంటాం. ఇదిగో ఇదే కార్బన్, సెంట్రల్ ఉన్నటువంటి కార్బన్, ఇటు సైడ్ ఒక మిథైల్ ఉంది, ఇటు సైడ్ ఇథైల్ గ్రూప్ ఉంది. ఓకే, ఇథైల్ గ్రూప్ ఉంది. అంటే ఇటు చూడండి, ఇది ఎలా ఉందంటే, చలో మే ఇద్దర్ ఆప్కో దిక్కాతా హూ ఇద్దర్. ఇదిగో చూడండి, ఇలా ఉంది కదా, ఇది ఏంటిది, మెయిన్ చైన్కి అటాచ్ అయినటువంటి కార్బన్. ఓకేనా, ఇదిగో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇదిగో ఈడ CH2, ఈడ CH3 ఉంది, CH2 CH3. ఇస్కా మతలబ్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది సేమే కదా, ఇది కాదు నాన్న, ఎక్కడ, ఎస్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఒక్క నిమిషం.
ఓకే కార్బన్, మిథైల్ ఉంది, ఇథైల్ ఉంది. చలో మిథైల్ ఇథైల్ ఉంది కదా. ఎస్, ఇది ఎగ్జాంపుల్ కదా. ఒక సైడ్ ఏమో మిథైల్ ఉంది ఉందా, ఎస్. ఇంకో సైడ్ ఏముంది, ఇథైల్ ఉంది, CH2 ఉంది. దీనికి ఎగ్జాంపుల్ అన్నట్టు. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం, మనం సెకండరీ బ్యూటైల్ అనేగా చెప్పుకున్నాం. ఓకే సెకండరీ బ్యూటైలే, దీని పేరేంటి సెకండరీ బ్యూటైలే ఇచ్చిండు. ఓకేనా, పేరెంట్ చైన్కి అటాచ్ ఉంది. ఓకేనా, ఇలా కాంప్లెక్స్ సబ్స్టెంట్ ఇస్తారు, వీటిని ఐడెంటిఫై చేసి రావాలి ఫస్ట్. మీకు అందుకు ఇదంతా చెప్తున్నాను నేను, మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను ఇదంతా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, దాని తర్వాత మీరు నేమింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ చూసుకున్నట్టు ఇది చూడండి, ఇది టెర్షరీ బ్యూటైల్. అర్థమైందా, టెర్షరీ బ్యూటైల్ కదా ఇది. ఎందుకంటే చూడండి, ఇది ఈ కార్బన్కి మనకి ఎన్ని 3 మిథైల్ గ్రూప్స్ అనేటువంటి అటాచ్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం, టెర్షరీ ఏమంటాం, టెర్షరీ ఏమంటాం చూడండి, బ్యూటైల్ అనేటువంటిది అంటాం. మొత్తం మనకి 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్. క్లియర్, బ్యూటైల్. ఇది చూడండి, ఇది ఐసో, ఇది ఓన్లీ నార్మల్ ప్రొఫైల్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ కార్బన్ కూడా డైరెక్ట్ 2 మిథైల్ గ్రూప్లు అటాచ్ లేవు. బట్ ఇది చూడండి ఇక్కడ డైరెక్ట్ అటాచ్ అయినటువంటి కార్బన్ ఇది ఉందా, ఈ కార్బన్ ఉందా, ఈ మిడిల్లో ఉన్నటువంటి కార్బన్. చలో ఇసుకో మేనే ఐ విల్ యూజ్ దిస్ కలర్. ఓకే, సో ఇది కార్బన్ ఉందా, ఈ కార్బన్ అనేటువంటి మనకు చూడండి ఇక్కడో మిథైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, ఐసో ప్రొఫైల్ అంటాం. ఎందుకంటే మిడిల్లో ఉన్న కార్బన్ ఒకటి, ఈ టర్మినల్ కార్బన్ ఒకటి, 3 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం, ప్రొఫైల్ అంటాం. ఇది చూడండి ఐసో బ్యూటైలా కాదా, ఇదిగో ఇది ఐసో కార్బన్. రైట్, మధ్యలో ఉంది ఐసో కార్బన్. ఇక్కడ ఒక CH3 ఉంది, ఇక్కడ ఒక CH3 ఉంది, 2 CH3 ఉందా అంటే ఇది ఐసో అన్నట్టే. అండ్ చూడండి ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది. ఓకేనా, సో మొత్తం కార్బన్స్ అన్ని కౌంట్ చేయాలి. సో 1 2 3 and 4, మొత్తం 4 కార్బన్స్ ఉంది కాబట్టి ఏమంటాం, బ్యూటైల్ అంటాం. ఐసో గ్రూప్ ఉంది, సో బ్యూటైల్ ఉంది కాబట్టి ఐసో బ్యూటైల్ అంటాం. క్లియర్, ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎగ్జాంపుల్స్. ఆర్ యూ రెడీ? Are you ready my dear lovely students? ఇప్పుడు మీరు రెడీ అని చెప్తే నేను ఎగ్జాంపుల్స్ అనేటువంటివి స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పటిదాకా నేనే వాకుంటూ వెళ్ళాను, మీరు రెస్పాన్స్ అడగలేదు. ప్రీమియర్లో వీడియోస్ అనేటువంటి చూస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఓకేనా, ఓకే. ఆర్ యూ రెడీ? నిన్నే అడుగుతున్నాను, నిన్నే ఆర్ యూ రెడీ అయితే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టేసి. లైవ్లోనే కాదు, ప్రీమియంలోనే కాదు, కొంచెం అయిపోయిన తర్వాత కూడా మెసేజ్ పెట్టండి నాయన. ఓకే పెట్టండి అప్పుడప్పుడు. మై డియర్ బాలయ్య ఫ్యాన్స్, మై డియర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మై డియర్ ఓకేనా ఆల్ హీరోస్ ఫ్యాన్స్. ఓకే, అందరు హీరోస్ పేరు చెప్పలేను కదా, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అందరు ఫ్యాన్స్ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మీరు కింద కామెంట్ బాక్స్ కూడా ప్రతి ఒక్కరు పెట్టండి. ఓకేనా, సెషన్ కూడా లైక్ కొట్టండి, ఏం కాదు మనకి. ఓకేనా, క్రికెటర్స్ ఫ్యాన్స్ కూడా మళ్ళీ ఫీల్ అవుతారు మళ్ళీ మన వాళ్ళు అసలే. ఓకే, చూడండి. ఓకే, సో కాన్సన్ట్రేట్ హియర్ అన్న, జోక్స్ అపార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ, కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు మనం యాక్చువల్ ఎగ్జాంపుల్స్ దగ్గరికి మనం రావడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ చేస్తేనే మనకు వస్తుంది. ఇంతకుముందు చేసిందంతా కూడా నార్మల్ బేసిక్స్ అన్నీ కూడా. ఓకే, మనం నేమింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, స్టార్టింగ్ అన్నిటికీ నేమింగ్ ఎలాగిస్తామో అలాగనే నేమింగ్ ఇవ్వాలి. ఓకే, అన్నిటికీ నేమింగ్ ఎలాగిస్తామో అలాగే లాంగెస్ట్ కార్బన్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా, ఏవైతే ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నామో అన్ని రూల్స్ అవే. ఓకేనా, బట్ ఫస్ట్ మనం ఏంటి చూడండి, కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటిది వచ్చినప్పుడు, ఓకేనా, కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటిది వచ్చినప్పుడు దీంట్లో మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ కార్బన్ అనుకోవాలి ఒకటి. ఓకేనా, మెయిన్ చైన్కి ఏదైతే డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటుందో ఇక్కడ రాస్తున్నా చూడండి, మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్, డైరెక్ట్లీ అటాచ్డ్ కార్బన్ మనకేమవుతుంది, ఫస్ట్ కార్బన్ అంటే ఫస్ట్ పొజిషన్ అనేటువంటిది ఇవ్వాలి మనకు. ఓకేనా, ఫస్ట్ పొజిషన్ అనేటువంటిది మనకి ఇవ్వాలి. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొక విషయం, ఓకేనా, ఒక్కసారి బేసిక్స్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఇంకొక విషయం గురించి మళ్ళీ లాస్ట్కి చెప్పడం అనేటువంటి కష్టం. ఓకే, ఇక్కడికి కదా. ఓకే, మనం IUPAC నేమింగ్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు, ఓకేనా, మనకి ఇవి చూడండి. ఓకేనా, ఇవి చూడండి, వీటిలోనేమో డైరెక్ట్ మనం నేమింగ్ అనేటువంటి ఫాలో అవ్వాలి. ఇక్కడ మిథైల్ ఉంది కదా, ఏంతో స్టార్ట్ ఉంది, ఇది ఏంతో స్టార్ట్ ఉంది. ఓకేనా, సో ఇది ఇలాగనే ఫాలో అనేటువంటిది అవ్వాలి. బట్ ఇక్కడ చూడండి, ఇందులో ఐసో, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐసో ఉన్నప్పుడు ఐసోని అంటే ఐని మనం కన్సిడర్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ ప్రొపైల్ బ్యూటైల్ దగ్గరికి వెళ్ళొద్దు, మనం ఐని కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ సెకండరీ అండ్ టెర్షరీ వచ్చినప్పుడు ఈ సెకండరీలో ఉన్నటువంటి ఎస్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ని అంటే సెకండరీని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కౌంట్ చేయొద్దు. మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దేనికి చూడాలి, ఇదిగో ఇక్కడ ఉన్న బ్యూటైల్ కావచ్చు, ఓకేనా, ఇక్కడ మిథైల్ ఉండొచ్చు, ప్రొపైల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ వీటిని కన్సిడర్ అనేటువంటి చేయాలి. ఓకేనా, సో దీంట్లోనేమో ఐసోలో ఐని కన్సిడర్ చేయాలి.
బట్ సెకండరీ టెరిషరీలో మనం దేన్ని కన్సిడర్ చేయొద్దు, ఈ సెకండరీ టెరిషరీని కన్సిడర్ చేయొద్దు, దాని తర్వాత ఉన్న వాటిని కన్సిడర్ చేయాలి ఆల్ఫాబెటికల్లో. ఓకే ఓకే, సో ఒక్క పాయింట్ కూడా మీకు మిస్ చేయొద్దని అన్ని కూడా చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మెయిన్ చైన్ ఏది చెప్పండి, మెయిన్ చైన్ 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 7 కార్బన్స్ ఉన్నాయి. అండ్ 1 2 3 4 5 6 కార్బన్సే ఉన్నాయి. ఓకే, 6 కార్బన్సే ఉన్నాయి. సో 6 కార్బన్స్ ఉన్నది పెద్ద చైనా, 7 కార్బన్స్ ఉన్నది పెద్ద చైనా, చెప్పండి ఏది పెద్ద చైన్ చెప్పండి మనకి. ఆల్వేస్ 6 కార్బన్స్ ఉన్నదే మనకి ఏమవుతుంది అంటే 7 కార్బన్స్ ఉన్నది పెద్ద చైన్ అవుతుంది. ఇది మొత్తం ఏంటంటే నేను ఇప్పుడు దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. ఏంటి, దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్కి నేమింగ్ అనేటువంటిది ఇవ్వాలి. దీంట్లో ఫస్ట్ కార్బన్ ఏంటిది కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్లో చూడండి, రింగ్కి డైరెక్ట్గా అటాచ్ అయింది ఏంటిది, ఇదిగో ఈ రింగ్కి డైరెక్ట్గా అటాచ్ అయింది. చలో ఈ కార్బన్, ఏ కార్బన్ అన్నా మనకి, ఇదిగో ఈ కార్బన్ అనేటువంటిది రింగ్కి డైరెక్ట్గా అటాచ్ అనేటువంటిది ఉంది, దాన్ని 1 ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ మనకేమి లాంగెస్ట్ కార్బన్ చైన్ కనుక్కోవాలి దీంట్లో కూడా. ఇప్పుడు చూడండి 1 2 ఇటైనా 2 అనే వస్తుంది, ఇది అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, లేదా 1 2 అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకే, క్లియర్ క్లియర్, ఇదిగో ఇప్పుడు ఇది 2 అవుతుంది. దిస్ విల్ బికమ్ వాట్, సబ్స్టిట్యూయెంట్. అంటే సబ్స్టిట్యూయెంట్ లోపల సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఉంది. ఓకేనా, నేనేమని చెప్పాను, సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ రాసేటప్పుడు దాన్ని బ్రాకెట్లో మెన్షన్ చేయాలని చెప్పాను. ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్లో లోపల ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ రాస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మిథైల్ ఉంది. ఓకేనా, ఎన్నో పొజిషన్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో 1 ఫస్ట్ మనం ఏమని రాస్తున్నాం, IUPAC నేమ్ రాస్తున్నాం. IUPAC నేమ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో 1 మిథైల్, చలో రాస్తున్నారా లేదా, ఎస్ 1 మిథైల్. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు దీంట్లో మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ మిత్ ఇత్. సో ఏమవుతుంది నాన్న మనకి ఇది ఇథైల్, ఏమవుతుంది నాన్న ఇథైల్ అవుతుంది. ఇప్పుడు దీని నేమింగ్ అనేటువంటి మనం బ్రాకెట్లో ఇవ్వాలి. ఓకేనా, బ్రాకెట్లో ఇస్తున్నాం. అంత సరే కానీ సార్ మనం సబ్స్టిట్యూయెంట్ రాసేటప్పుడు సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్ అనేటువంటి మెన్షన్ చేయాలి కదా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్, ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి ఎన్నో పొజిషన్లు ఉందో మనం మెన్షన్ చేయాలి కదా, ఎన్నో పొజిషన్లు ఉందో. 1 2 3 ఇటు నుంచి ఇప్పుడు నెంబరింగ్ ఇస్తున్నాం మనం, 1 2 3 4, ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే 4th పొజిషన్ ఉంది, ఇటు నుంచి నెంబరింగ్ 1 2 3 4. సో ఎటు నుంచి నెంబరింగ్ ఇచ్చినా 4th పొజిషన్లో వస్తుంది కాబట్టి మనం ఎటు నుంచి అయినా నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు. నేను ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తున్నాను, మీకు ప్రాబ్లం ఉంటే మీరు ఇటు నుంచి కూడా నెంబరింగ్ అనేటువంటి ఇచ్చుకోండి. సో 4th పొజిషన్లో మనకు ఉంది. ఓకేనా, సో 4th పొజిషన్లో మనకి ఏముంది, సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఉంది. 4 1 మిథైల్ ఇథైల్, సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ ఖతం. నెక్స్ట్ మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 7 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం నానా, హెప్ట్ అంటాం. చలో హెప్ట్, కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే మనం ఏమంటాం, एन अंटाम. चलो इस कंपाउंड का नाम क्या है, 4 1 मिथाइल इथाइल हेप्टेन. हेप्टेन is the IUPAC name of this compound. Are you getting my point? ఈ 1 మెన్షన్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. IUPAC రూల్స్ ప్రకారం 1ని మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎగ్జామ్లో ఉంటేనేమో దాన్ని టిక్ చేయండి, లేకపోతేనేమో దీన్ని టిక్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా అయితే ఉంచుతారు, లేదంటే తీస్తారు. ఓకేనా, ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో తీసి అయితే చేయరు, రెండు అట్లా సేమ్ ఆన్సర్ వేసేస్తే మనకి ఇవ్వరు. ఓకేనా, ఒకవేళ అందులో మేబీ నీట్లో అడిగేటప్పుడు ఏంటి MSQ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్లో మేబీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకే, ఇప్పుడు దీని IUPAC నేమింగ్ అయిపోయింది కదా, దీని కామన్ నేమింగ్ అనేటువంటి ఇద్దామా మరి. ఆర్ యు రెడీ? కామన్ నేమింగ్ ఇచ్చేటప్పుడు దాన్ని బ్రాకెట్లో రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ IUPAC నేమింగ్ ఇచ్చేటప్పుడు మాత్రమే దాన్ని బ్రాకెట్లో రాయాలి. ఇదిగో చూడండి మనకి 4th పొజిషన్లో మనకి ఏముంది, ఇదిగో చూడండి కార్బన్ అనేటువంటిది డైరెక్ట్గా అటాచ్ ఉంది. డైరెక్ట్గా అటాచ్ ఉన్నటువంటి కార్బన్కి 2 మిథైల్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి 2 మిథైల్స్ అటాచ్ ఉంటుంది, దాన్ని మనం ఐసో అంటాం. మొత్తం కాంపౌండ్ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనకి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి, ఐసో ప్రొపైల్. సో 4th పొజిషన్లో మనకి ఏముంది, ఐసో ప్రొపైల్. సో ఇలా ఫాస్ట్గా ఉండాలి. మొత్తం కార్బన్స్ ఎన్ని మనకి 7 ఉన్నాయి కాబట్టి హెప్ట్, కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఎన్. చలో సమజ్ గయా క్యా, చలో సమజ్ గయా క్యా. ఎంత ఈజీగా ఉంది మనకు నామెన్క్లేచర్ అనేటువంటిది, ఈజీగా ఉందా లేదా, ఈజీగా ఉందా లేదా. ఎస్ ఎస్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నైతే చూడండి, దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫటాఫట్ IUPAC నామెన్క్లేచర్ అనేటువంటి రాద్దాం పట్టండి. IUPAC నామెన్క్లేచర్. మనకు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా వస్తాయి మనకి. ఎలా అంటే నాన్న మనకి ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ 2 కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ అవి కూడా 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, మనం ఏమని మెన్షన్ చేస్తాం, అక్కడైతే డై ట్రై అని మెన్షన్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఏమని చేస్తామంటే బిస్ అండ్ ట్రిస్ అని మెన్షన్ చేస్తాం.
బిస్. 2 ఉంటే మనం ఏమంటాం? బిస్ అంటాం. 3 ఉంటే మనం ఏమంటాం? ట్రయాకిస్ అంటాం. ఓకేనా? ట్రయాకిస్ అంటాం. ఓకేనా? బిస్ ఏమంటాం? సారీ, బిస్ ట్రిస్. ఎస్, ఓకేనా? బిస్, ఎస్, బిస్ ట్రిస్. ఓకేనా? బిస్ ట్రిస్ అంటాం నన్ను. బిస్ ట్రిస్. ఓకేనా? టెట్రాకిస్ అంటాం. ఓకేనా? అది చెప్తాను. మోస్ట్లీ మనకి 2 రావచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ ఏం రావు. ఓకేనా? అవేనా వస్తే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే IUPAC నామెన్క్లేచర్ రాద్దాం. దీంట్లో లాంగెస్ట్ కార్బన్ చైన్ ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 మాత్రమే ఉన్నాయి. దీంట్లో 9 ఉన్నాయి కాబట్టి సో దట్ ఈస్ వాట్ ఏంటి పేరెంట్ చైన్ అనేటువంటి అవుతుంది, లేదంటే మెయిన్ చైన్ అవుతుంది. సో ఇది మనకి ఏమవుతుంది? కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి అవుతుంది. సో ఇది ఎన్నో పొజిషన్ ఉంది? 1 2 3 4th పొజిషన్ ఉంది. ఇటు నుంచి కౌంట్ చేస్తే, అండ్ ఇటు నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4th 5th పొజిషన్ ఉంది. ఓకేనా? సో 1 2 3 4 అండ్ ఎస్, ఇటు నుంచి కౌంట్ చేసిన, ఇటు నుంచి కౌంట్ చేసిన 5th పొజిషన్లో ఉంది అన్న మనకి. ఓకేనా? మనం 5th పొజిషన్లో రాసుకోవాలి. ఓకేనా? 5th పొజిషన్లో మనకి కాంప్లెక్స్ సబ్స్ట్రేట్ ఉంది. అచ్చా, ఓకే. ఇప్పుడు దీంట్లో మెయిన్ చైన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని మనం 1 అనుకోవాలి ఖచ్చితంగా. సో ఇలా కిందికి వెళ్తేనేమో 3 ఉంటాయి. సో 2 3 అవుతాయి. లేదు నేను ఇలా వెళ్ళినా కూడా 1 2 3 ఇలా వెళ్ళినా కూడా మనకు అప్పుడు ఫస్ట్ పొజిషన్లో మిథైల్ ఉంటుంది అండ్ సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంటుంది. లేదా ఇలా వెళ్ళినా కూడా ఫస్ట్ పొజిషన్లో మిథైల్ ఉంటుంది, సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంటుంది. ఎలా తీసుకున్నా కరెక్టే. ఓకేనా? నేను ఇలాగనే తీసుకుంటాను, కన్ఫ్యూజన్ ఉండకుండా. ఇక్కడ కూడా మనకేంటి ఫస్ట్ పొజిషన్లో మిథైల్ వస్తుంది, సెకండ్ పొజిషన్లో మిథైల్. 2 సబ్స్టిట్యూయెంట్ వస్తున్నాయి. మెయిన్ చైన్లో మనకేంటి 3 కార్బన్సే వస్తున్నాయి. ఎలా తీసుకున్నా ఒకటే. ఫస్ట్ దీంట్లో మనం దేని నేమ్ రాయాలి? సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలి. దీంట్లో సబ్స్టిట్యూయెంట్ ఏంటి? ఫస్ట్ పొజిషన్లో మిథైల్ ఉంది, సెకండ్ పొజిషన్లో కూడా ఏముంది? మనకి మిథైల్ ఉంది. ఇస్కా మతలబ్ 1 2 డైమిథైల్. 1 2 డైమిథైల్. అర్థమవుతుందా? 2 మిథైల్స్ ఉన్నాయి. అది కూడా ఒకటి ఫస్ట్ పొజిషన్లో, ఒకటి సెకండ్ పొజిషన్లో. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం 1 ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకేనా? 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. 1 వచ్చినప్పుడు మెన్షన్ చేయకపోయినా అవసరం లేదు, బట్ 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే? సో 1 2 డైమిథైల్. నెక్స్ట్ మెయిన్ చైన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 ప్రోప్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమైతే మనకి ప్రొపైల్ అవుతుంది. చలో ప్రొపైల్ అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసేసినాం, ఎందుకంటే కాంపౌండ్ నేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ చైన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి? 6 7 8 9 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? ఆక్ట్ ఏ. ఆర్ట్ కాదు, నాన్ కదా నాన్న, నాన్ ఏన్. ఏమవుతుంది నాన్న మనకి? నాన్ ఏన్ అనేటువంటిది అవుతుంది. నాన్ ఏన్ అనేటువంటిది అవుతుంది. దిస్ ఇస్ ద IUPAC నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అండ్ వాట్ ఈస్ ద కామన్ నేమ్? కామన్ నేమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5th పొజిషన్లో మనకి ఏముంది నాన్న? మనకి బ్రాకెట్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో 5th పొజిషన్లో వీ హ్యావ్, చూడండి ఇది కాన్సన్ట్రేట్గా వినండి, ఇది కాన్సన్ట్రేట్గా వినండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైనా కాంపౌండ్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయా? ఎస్, చూడండి ఇక్కడ ఈ కార్బన్ దగ్గర, ఇదిగో ఈ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదొక మిథైల్ గ్రూప్, ఇదొక మిథైల్ గ్రూప్. అంటే ఐసో గ్రూప్ అనేటువంటిది ఉంది. ఉందా లేదా? ఎస్, ఐసో గ్రూప్ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? దాంట్లో మొత్తం కాంప్లెక్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. 5 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం? పెంట్ అంటాం. ఇదేంటి? ఐసో. ఇదేముంది? మనకి పెంట్ ఉంది. ఐసో పెంటైల్ అవుతుంది. ఓకేనా? ఐసో పెంటైల్ అవుతుంది. సార్ ఫస్ట్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇలాంటి ఎన్ని వచ్చినా రాయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పేశాను. ఐసో ఉంటే ఐసో అని పెట్టేసేయండి, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా? ఓకేనా? సో ఈజీగా. సెకండరీ అంటే 2 కార్బన్స్కి డైరెక్ట్ అటాచ్ ఉండాలి. టెర్షియరీ అంటే 3 కార్బన్స్ డైరెక్ట్ అటాచ్ ఉండాలి. ఓకే? నియో అంటే 4 కార్బన్స్ ఉండాలి నన్ను. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? ఐసో పెంటైల్. మనకి ఏమవుతుంది లాస్ట్కి? నాన్ ఏన్కి నాన్ ఏన్, నాన్ ఏన్కి నాన్ ఏన్. క్లియర్? ఇదేంటి మనకి కామన్ నేమింగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క IUPAC నేమ్ అనేటువంటి మనం రాయాలి. ఓకే, ఫస్ట్ మెయిన్ చైన్ ఏంటిది? ఇదిగో ఇది స్టేట్ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ చైన్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఫటాఫట్ స్పీడ్గా చెప్పుకుంటాను. మనకు ఇది ఒక కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ఆల్సో 1 కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. దిస్ ఈస్ 1 కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అండ్ దిస్ ఈస్ ఆల్సో అనదర్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. ఇప్పుడు నెంబరింగ్ అనేటువంటిది ఇస్తున్నాడు. ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే చూడండి 1 2 3 4 అండ్ 5. ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తున్నాడు 1 2 3 4 5 6th పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే 4th పొజిషన్లో వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ దేనికి సపోర్ట్ చేస్తుంది? ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తేనే కరెక్ట్. అర్థమవుతుందా? ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తేనే కరెక్ట్. ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే ఎంత? ఇది చూడండి 1 2 3 4th 5th 6th పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి మనకు వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్లో మనకి 4 గెలుస్తుంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి సో ఇటు నుంచే నెంబరింగ్ ఇస్తున్నాను. ఓకేనా? అండ్ ఇదంతా 6th 7th 8th 9th 10th. ఓకేనా? 10 కార్బన్స్ అనేటువంటి ఇచ్చినటువంటి కాంపౌండ్లో అండ్ 4th ప్లేస్లో మనకి ఏముంది, 5th ప్లేస్లో మనకి ఏముంది ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు దీని యొక్క IUPAC నేమ్ మనకి ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి?
ఇదిగో రెండు మనకేమున్నాయి, ఇక్కడ ఒక మిథైల్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ ఉంది, ఓకేనా. टर्मिनल कार्बन्स इधर एक मिथाइल है, इधर एक मिथाइल है, ये सेंटर वाला कार्बन क्या है, ओके ना, ये डायरेक्टली अटैच्ड है మెయిన్ చైన్ से, ఓకేనా, మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉంది. సో ఇది మనకేమవుతుంది, 3 కార్బన్స్ ఉన్నాయి, ఐసో గ్రూప్ ఉంది, 3 కార్బన్స్ ఏమైనా ప్రోపైల్ అంటాం. సో ఐసో ప్రోపైల్ అంటాం దీన్ని, ఎస్ ఐసో ప్రోపైల్ అంటాం, ఎస్ ఐసో ప్రోపైల్ అనేటువంటి అంటాం. కానీ మనం ఫస్ట్ ఐయుపిఎస్ నామెన్క్లేచర్ రాద్దాం నాన్న. ఐయుపిఎసి నామెన్క్లేచర్ రాసినట్టయితే ఇదేమవుతుంది 1 2. సో ఇది 1 అనుకుంటాం అండ్ ఇది 2 అనుకుంటాం. ఇది మనకు సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది అవుతుంది. సో 1 మిథైల్ మనకు మొత్తం ఇది ఎన్నో పొజిషన్ ఉంది, 4th పొజిషన్ ఉంది కాబట్టి చూద్దాం. ఫస్ట్ నేమ్ రాద్దాం, ఓకేనా, ఫస్ట్ నేమ్ రాద్దాం, దీన్ని ఇక్కడ సపరేట్ నేమ్ రాద్దాం. సో 4th పొజిషన్ మనకి ఏముంది, ఇది ఉంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ కూడా మనం మెన్షన్ చేయట్లేదు, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫస్ట్ నేమ్ అనేది రాదు. ఇది ఏమవుతుంది నాన్న మనకి 1 మిథైల్ అండ్ ఇదేంటి 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి మనకి ఇథైల్, 1 మిథైల్ ఇథైల్. ఇది ఐయుపిఎస్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అండ్ ఈ కాంపౌండ్ యొక్క ఐయుపిఎస్ నేమ్ మనకి ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ ఐసో గ్రూప్ ఉందా, లేదు, ఇటు ఇథైల్ ఉంది, ఇటు మిథైల్ ఉంది, 2 మిథైల్స్ ఉంటేనే మనకి ఐసో గ్రూప్ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది మనకి సెకండరీ అవుతుంది, ఓకేనా, సెకండరీ అవుతుంది, ఓకేనా, ఓకే. బట్ దీని ఐయుపిఎస్ నేమ్ ఏమవుతుంది, కామన్ నేమ్ సెకండరీ సంథింగ్ ఎన్ని 4 కార్బన్స్ ఉంది కాబట్టి బ్యూటైల్ అవుతుంది, ఓకేనా. ఇది ఇప్పుడు దీని యొక్క ఏంటి ఐయుపిఎస్ నేమ్ చెప్పండి. సో 3 కార్బన్స్ ఉంటాయి ఫస్ట్ కార్బన్ దగ్గర, ఇది 1 కార్బన్, ఇది 2 కార్బన్, ఇది 3 కార్బన్, ఓకేనా. మెయిన్ చైన్లో 3 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ మనకి ఏముంది, మిథైల్ ఉంది. సో 1 మిథైల్ అండ్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఎంతనైనా మనకి ప్రోపైల్. దిస్ ఇస్ ద ఐయుపిఎస్సి నేమ్, ఓకేనా. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ వాట్, మిథైల్. ఇట్ ఈస్ ఆల్సో స్టార్టింగ్ విత్ వాట్, మిథైల్. దిస్ ఇస్ ఆల్సో ఇది మనకేంటి, మనకి చూడండి 1 మిథైల్ ఉంది, 1 మిథైల్ ఉంది, ఓకేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడాలి. 2 మనకి ఇచ్చినప్పుడు ఏంటన్నా, 2 మనకి ఇచ్చినప్పుడు ఏంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏది ఫస్ట్ రాయాలో అది చూసుకోవాలిగా నాన్న. అందుకని నేను ఇక్కడ రాసాను, డైరెక్ట్ ఇక్కడ రాయలేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు దీనిలో 1 మిథైల్ ఉంది, ఇక్కడ కూడా 1 మిథైల్ ఉంది, ఇక్కడ వరకు అన్ని సేమే. 1 మిథైల్ ఉంది, 1 మిథైల్ ఉంది, రెండిట్లో సేమే. బట్ ఇది ప్రొపైల్ పీతోని స్టార్ట్ అవుతుంది, ఇది ఇథైల్ ఈతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ కదా, ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్ పాయింట్ అన్ని కూడా సేమ్ ఉన్న కాడ కానీ క్యాన్సిల్ అయిపోతుంది. డిఫరెంట్ ఉన్న కాడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ పీ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఏది ఫస్ట్ వస్తుంది, ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం మెన్షన్ చేయాలి. సో 4th పొజిషన్లో మనకి ఏమి చూడండి, 1 మిథైల్ అండ్ ఇథైల్, 1 మిథైల్ ఇథైల్, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ మనకి ఏంటి 5th పొజిషన్లో మనకి ఏముంది, 5th పొజిషన్లో మనకి ఏముంది చూడండి, 1 మిథైల్, మనకి ఇక్కడ ఏముంది ప్రొపైల్ ఉంది. సో ప్రొపైల్ అనేటువంటి ఉంది. మొత్తం నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి ఈ మెయిన్ చైన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, మనకి 10 ఉన్నాయి కాబట్టి ఏంటి డెకేన్ అని అవుతుంది, ఓకేనా, డెకేన్ అనేటువంటి అవుతుంది. సో లెట్ మీ రైట్ దిస్ డెకేన్, ऊपर लिख लेंगे. ఇక్కడ రాస్తున్నా చూడండి, డెకేన్ అని రాస్తున్నాను. కింద కామన్ నేమ్ కూడా రాస్తున్నా చూడండి, కామన్ నేమ్. సో కామన్ నేమ్ అనేటువంటి రాస్తున్నా. ఎలా రాస్తున్నా చూడండి, నాకు 4th పొజిషన్లో మనకి ఏముంది, 4th పొజిషన్లో వీ హ్యావ్ ఏంటినైనా ఐసో ప్రొపైల్, ఐసో ప్రోపైల్, ప్రో ప్లేయర్, ప్రో పబ్జీ ప్లేయర్, ప్రొపైల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది 5th పొజిషన్లో హమ్కో క్యా హే, ఇది సెకండరీ, ఓకేనా. ఇదేమవుతుంది సెకండరీ, ఏముంది మనకి మిత్ ఇత్తు ప్రోపు బ్యూటైల్, ఓకేనా, సెకండరీ బ్యూటైల్. అండ్ ఐసోలో ఐని మనం ఏంటి మెన్షన్ చూడాలి ఐయుపిఎస్ నామెన్క్లేచర్లో. దీంట్లో మనం సెకండరీ చూడదు, బీని చూడాలి, ఓకేనా. అప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ మనం ఏం రాయాలి, ఆబ్వియస్లీ రెండిట్లో ఫస్ట్ మనం ఏం రాయాలి చూడండి, ఇది రాయాలి, ఓకేనా. ఎందుకంటే ఈ సెకండరీ మనం కన్సిడర్ చేయం, ఓకేనా, నేమ్ రాసేటప్పుడు, ఓకేనా, కామన్ నేమ్ రాసేటప్పుడు. బట్ దీంట్లో ఇది కన్సిడర్ చేస్తాం, దీంట్లో ఐ కన్సిడర్ చేస్తాం, ఓకేనా. దీంట్లో మనం బి ఇది కన్సిడర్ చేస్తాం. సో మనం నేమింగ్ అనేటువంటిది ఇలా ఇవ్వకూడదు. చలో మళ్ళీ మనం రాసేద్దాం నేమింగ్ అనేటువంటిది. చలో ఇస్కా నేమింగ్ దుబారా లిఖ్ లేంగే. ఏంటి నా నేమింగ్, సో 5th పొజిషన్లో మనకి ఏముంది, సెకండరీ బ్యూటైల్ ఉంది. అండ్ 4th పొజిషన్లో మనకి ఏముంది, ఐసో ప్రొపైల్ అనేటువంటిది ఉంది, ఓకే. మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఉన్నాయి కాబట్టి డెకేన్. సో దిస్ ఇస్ వాట్ మనకి కామన్ నేమింగ్. సో అందరు రాసుకున్నారు కదా, దీన్ని పీడిఎఫ్ కూడా పంపిస్తాను, డోంట్ వర్రీ, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ యొక్క యూపీఎస్సీ నేమింగ్ అనేటువంటిది మనం రాసిద్దాం, ఓకే. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఫటాఫట్ చెప్పేసి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ మెయిన్ చైన్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. అచ్చా సార్ మాకు 7 దాకానే చెప్పిండ్రు, 12 వరకు ఉంటే ఏంటిది ఇక్కడ రాసుకోండి. 11 ఉంటే మనం ఏమంటాం, అండెక్ అంటాం. 12 ఉంటే మనం ఏమంటాం,
డూ డెక్ అని అంటాం. ఓకేనా? సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎగ్జాంపుల్స్లో మీకు సాల్వ్ చేయడానికి నేను మాత్రం ఇస్తున్నాను ఇక్కడ వరకు. మాక్సిమం ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు, డోంట్ వరీ. సో 11 ఉంటే అన్డెక్ అని చెప్పుకోండి. ఓకేనా? 11 కార్బన్స్ ఉంటే మనం అన్డెక్ అంటాం, 12 కార్బన్స్ ఉంటే డూ డెక్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇలా 12 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్లో దీన్ని ఏమంటాం? డూ డెక్ అని అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డూ డెక్, డూ డెక్, డూ డెక్, అన్డెక్, డూ డెక్ అనండి. అన్డెక్, డూ డెక్. అన్డెక్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఎన్ని ఉంటాయి మెయిన్ చైన్లో మనకి? 11 కార్బన్స్ ఉంటాయి. అండ్ డూ డెక్ అంటే మనకి ఎన్ని ఉంటాయి కార్బన్స్? నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి 12 కార్బన్స్ ఉంటాయి. ఓకేనా? క్లాప్స్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే మీరే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఓకే, ఇప్పుడు దీనికి నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. ఓకే, ఇటు నుంచి కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6. అచ్చా, 6. ఓకేనా? అండ్ 7. ఇటు నుంచి కౌంట్ చేసిన 6 and 7 పొజిషన్. 6 and 7 పొజిషన్లోనే మనకి ఏంటి సబ్స్టిట్యూయెంట్ ఏంటి వస్తాయి? 6 and 7 అండ్ 6 and 7 పొజిషన్లోనే ఎట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా మనకి వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ క్యాన్సల్, సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ క్యాన్సల్. రెండిట్లో ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్, సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటి క్యాన్సల్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి? నెంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ పర్సన్ అంటే ఎప్పుడైతే మనకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే నెంబరింగ్ అనేటువంటి సేమ్ వస్తుంది, ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, అప్పుడు నెంబరింగ్ అనేటువంటిది ఎలా అయ్యే? నంబరింగ్ ఆల్సో వీ కెన్ గివ్ అకార్డింగ్ టు ది ఆల్ఫాబెట్. ఓకేనా? ఆల్ఫాబెట్ ప్రకారం మనం నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఇప్పుడు దీని యొక్క ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ యొక్క ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ రాసినట్టయితే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ ఏమవుతుంది చెప్పండి? ఇదిగో చూసినట్టయితే ఇది ఫస్ట్ కార్బన్, ఎందుకంటే డైరెక్ట్గా అటాచ్ ఉంది రింగ్కి. సో ఇది కూడా ఫస్ట్ కార్బన్, రింగ్కి డైరెక్ట్గా అటాచ్ ఉంది. ఫస్ట్ కార్బన్ దగ్గర ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ కూడా మిథైలే ఉంది. ఓకేనా? నెక్స్ట్ 2 3 4 కార్బన్స్ ఉన్నాయి మెయిన్ చైన్లో. 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. అచ్చా, దీంట్లో ఫస్ట్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది, 4 కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. ఇస్కా మతలబ్ రెండింటి యొక్క ఐయుపిఎస్ కూడా నేమ్ కూడా ఏంటి? ఐ థింక్ ఒకటే వస్తుంది. ఓకేనా? రెండింటి యొక్క ఐయుపిఎస్ నేమింగ్ కూడా ఒకటే అని వస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎటువంటి తెలుస్తుంది. ఇప్పుడు రాద్దాం, చూద్దాం. ఐయుపిఎస్ నేమ్ రాద్దాం. ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది? 1 ఏముంది మనకి? మిథైల్ ఉంది. సో 1 మిథైల్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? 1 మిథైల్ అనేటువంటిది అవుతుంది. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? మెయిన్ చైన్లో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది మనకి? బ్యూటైల్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? బ్యూటైల్ అనేటువంటిది అవుతుంది. సో బ్యూటైల్ అనేటువంటిది అవుతుంది. సో 1 బ్యూటైల్. అయితే ఇక్కడ ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ కూడా మనకి ఏమైంది? టై అనేటువంటిది అయింది. ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ అనేటువంటిది కూడా టై అనేటువంటి, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మనకి సేమ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? 1 మిథైల్, బ్యూటైల్. ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి చేయాలి చెప్పండి. సో నెంబరింగ్ అనేటువంటిది ఎట్ సైడ్ నుంచి చేయాలి. ఇట్ సైడ్ నుంచి చేయాలన్నా, ఇట్ సైడ్ నుంచి చేయాలన్నా, ఇట్ సైడ్ నుంచి చేయాలన్నా, ఇట్ సైడ్ నుంచి చేయాలా? ఓకేనా? నెంబర్ ఇప్పుడు మనం ఇక రెండు అన్ని టై అయినప్పుడు మనం ఎట్ సైడ్ నుంచి అయినా ఇవ్వచ్చు. ఓకేనా? ఎట్ సైడ్ నుంచి అయినా ఇవ్వచ్చు. సమ్టైమ్స్ అన్ని కూడా మనకు టై అయినటువంటిది అవుతాయి. ఓకేనా? టై అయినటువంటి అవుతాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చూద్దాం. మనం ఇప్పుడు నేమింగ్ అనేటువంటి ఐయుపిఎస్ నేమింగ్ అనేటువంటిది రాయాలి కదా మనం. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఐయుపిఎస్ నేమింగ్ అనేటువంటి రాసేసాం. ఓకే, సో మనం ఇట్ సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఇట్ సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పుకున్నామా? ఎస్. సో ఇట్ సైడ్ నుంచి తీసుకుంటే 6th పొజిషన్లో, అండ్ ఇట్ సైడ్ నుంచి తీసుకుంటే 6 and 7 పొజిషన్లో. రెండు పొజిషన్లో కూడా మనకు సేమ్ సబ్స్టిట్యూయెంటే ఉన్నాయి. 6, 7 పొజిషన్లో మనకి రెండు కూడా సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? 6, 7 ఏమంటాం? రెండు సేమ్ ఉంటే ఇక్కడ బిస్ అంటాం, డై అనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బిస్ ఏంటి చెప్పండి? బిస్ ఇక్కడ 6, 7 బిస్ ఇక్కడ రాసిన చూడండి. బిస్ 1 మిథైల్ బ్యూటైల్. బిస్ 1 మిథైల్ బ్యూటైల్ అంటే రెండు 1 మిథైల్ అంటే 1 మిథైల్ బ్యూటైల్స్ అనేటువంటి ఉన్నాయని అర్థం. ఓకేనా? సో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 12 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? డూ డెకేన్. ఓకేనా? డూ డెకేన్. కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి డెకేన్ అంటాం. డూ డెకేన్. క్లియర్? దిస్ ఇస్ ద ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ ఆఫ్ ది కాంప్లెక్స్ కాంపౌండ్. లెట్ us talk about the next one. నెక్స్ట్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి. నెక్స్ట్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చలో, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మెయిన్ చైన్లో? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అండ్ ఇందులో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఓకేనా? అంటే ఇలా ఉందే మనకేంటిది? మనకేమవుతుందంటే మనకి స్టేట్గా ఉంది, మనకి లాంగెస్ట్ కార్బన్ చైన్ అవుతుంది. సో ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, ఇది కూడా ఒక సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. అండ్ చలో ఇక్కడ కూడా మనకు ఒక సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఉంది. ఓకేనా? అక్కడ కూడా ఒక సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు నేమింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా? నేమింగ్ అనేటువంటిది ఇవ్వాలి. సో నేమింగ్ ఇచ్చినట్టయితే చూడండి, ఇదేమవుతుంది చెప్పానండి మనకి? ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది? మిథైల్ ఉంది.
అండ్ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి ఒక్క నిమిషం ఇక్కడ చూద్దాం 1 2 3 అవుతుంది. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ మిథైల్ గ్రూప్, ఇక్కడ కూడా 1 2 3, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్. అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి రెండిట్లో. సో రెండిటి యొక్క నేమ్ రాస్తున్నాను ఇక్కడ. సో 1,1 డైమిథైల్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, మెయిన్ చైన్లో 3 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ప్రొపైల్. ఓకేనా, 1,1 డైమిథైల్ ప్రొపైల్. సేమ్ దీని పేరు కూడా 1,1 డైమిథైల్ ప్రొపైల్. నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకి CH3 కాబట్టి ఇది ఏంటంటే మనకి మిథైల్ అవుతుంది. ఫ్లోలో ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నట్టయితే మీరు ఏం కంగారు పడకండి. ఓకేనా ఫటాఫట్ నేను కూడా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇదేంటి మనకు ఇది మిథైల్, ఇదేమవుతుంది మిథైల్. అండ్ ఇది డీతో స్టార్ట్ అవుతుంది, అదేంటిది మిథైల్ ఎంతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది డీతో స్టార్ట్ అవుతుంది, ఎంతో స్టార్ట్ అవుతుంది. ఏది ఫస్ట్ అవ్వాలి మనం, డీతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ అవ్వాలి కాబట్టి. ఓకేనా, చూద్దాం నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి చేయాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 అంటే ఇటు సైడ్ నుంచి నెంబర్ గినే కరెక్ట్. 1 2 3 4 ఇటు సైడ్ నుంచి నెంబర్ గితే 6th ప్లేస్లో వస్తుంది, ఇటు సైడ్ నుంచి నెంబర్ గితే 5th ప్లేస్లో వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ 5 గెలుస్తుంది కాబట్టి 6. ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి 9 అండ్ 10. am I right? 9 and 10. సో 5th పొజిషన్లో మనకి ఏముంది, 2 ఉన్నాయి. సో ఏముంది నాన్న 5th పొజిషన్లో 1,1 డైమిథైల్ అండ్ ప్రొపైల్ మనకు ఉన్నది. సో 2 సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం బిస్ అంటాం. సో బిస్ ఇక్కడ ముందు రాసుకోండి, నేను మిస్ చేశాను రాయడం. సో బిస్ 1,1 డైమిథైల్ ప్రొపైల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది మిథైల్ గ్రూప్ అనేటువంటిది. నేను ఎందుకు దీన్ని ఫస్ట్ రాయలేదు, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం దిస్ విల్ కమ్స్ వాట్ ఫస్ట్. ఇక్కడ బిస్ని మనం కౌంట్ చేయొద్దు, ఎందుకంటే బిస్ అనేటువంటి మనం నేమ్లో రాస్తాం. ఓకేనా, ఇక్కడ రాయం మనం. ఓకేనా, ఇక్కడ అంటే దీనికి ఇండివిజువల్స్, ఇది సపరేట్ సబ్స్టెంట్, ఇది సపరేట్ సబ్స్టెంట్. ఈ రెండింటిని కలిపినప్పుడే బిస్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఇండివిజువల్గా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ అనేటువంటి చేస్తున్నాం. ఓకే, సో మిథైల్ మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ 10 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, మనం డెకేన్ అంటాం. ఓకేనా, సో డెకేన్ అంటాం. we will call it as a what decane. డెకేన్ అని అంటాం. క్లియర్, IUPAC నామెన్క్లేచర్ వచ్చిందిగా. సో దిస్ ఇస్ యువర్ హోంవర్క్, దీనికి ఆన్సర్ అనేటువంటి చేసుకోనండి. సో హోమ్ వర్క్. ఓకేనా, విల్ యూ ట్రై? సో ఐ డిడెంట్ బ్రింగ్ వాటర్, కొంచెం ఐస్ వస్తుంది. ఓకే, చూడండి ఆన్సర్ అనేటువంటి చేయండి. అర్థమవుతుందా, ఏమైనా ప్రాబ్లమా? మై డియర్ స్టూడెంట్స్, ఆఫ్లైన్లో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ ప్రీమియంలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. కింద కామెంట్ బాక్స్లో ఇప్పుడు 50-60 మంది లైవ్లో చూస్తారు. కింద అట్లీస్ట్ 50-60 కామెంట్స్ అని ఉండాలిగా. క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో చేయండి అన్న, అందరూ చూస్తారు. మీరు లైవ్లో చేశారనుకోండి 2 రోజుల తర్వాత లైవ్ ఉండే చాట్. ఓకేనా, లైవ్ చాట్ ఉండే. అందుకనే ఆఫ్లైన్లో చేయండి, అందరు చూస్తారు. మీ కామెంట్ చూసి నెక్స్ట్ వాళ్ళు క్లాసెస్ అనేటువంటి వింటారు. మీరు కాకపోతే ఎవరు నాన్న నాకు సపోర్ట్ చేసేది? ఓకే, ఎవరు మీరు కాకపోతే? ఆర్ ఫ్రెండ్స్నా? ఓకే, సారు నేనే, ఫ్రెండు నేనే, అన్నీ నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకేనా, నవ్వించడం, ఏడిపించడం, మోటివేట్ చేయడం అన్నీ కూడా నేనే చేయాల్సింది ఇక్కడ. సబ్జెక్ట్ చెప్పడంతో పాటే అవన్నీ. ఓకేనా, బట్ ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పడం, మధ్యలో అప్పుడు ఇట్లా మాట్లాడతాను మీ అందరితోని. ఓకే, ఇన్ మిడిల్ ఆఫ్ ది సెషన్ సమ్టైమ్స్ ఐ విల్ టాక్ విత్ యూ లైక్, ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా మీతో కొంచెమైనా మాట్లాడాలి కాబట్టి ఇక తప్పదు. అప్పుడప్పుడు మధ్యలో మాట్లాడతాను, అప్పుడప్పుడు మధ్యలో క్లాస్ వీక్తాను, మోటివేషన్ చేస్తాను, సమ్టైమ్ ఎంటర్టైన్ కూడా చేస్తాను. ఓకేనా, ఎప్పుడైనా క్లాస్ వీక్తే మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఓకే, సో ఐ హోప్ మీరు దీనికి ఆన్సర్ అనేటువంటిది వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ very important, now we are going to learn about what IUPAC nomenclature of cycloalkanes యొక్క IUPAC nomenclature అనేటువంటి మనం చెప్పుకుంటాం. cycloalkanes. ఓకేనా, cycloalkanes గురించి ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ అనేటువంటి చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు మనకి ఏమవుతుంది చెప్పండి, దీని పేరు. సో దీన్ని ఇలా ఎందుకు రాసాం చెప్పండి. ఇక్కడ CH2 ఉంటుంది, ఇక్కడ CH2 ఉంటుంది, అండ్ ఇక్కడ CH2 ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నట్టు, క్లోజ్డ్ రింగ్ అన్నట్టు. ఓకేనా, ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్ అనే అటాచ్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం సైక్లో. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సైక్లోప్రోపేన్. ఇలా ఉన్నట్టయితే మనం ఏమంటాం చెప్పండి, సైక్లో. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం బ్యూటేన్ అంటాం. ఓకేనా, ఒకవేళ ఇలాగా ఉందనుకోండి దీన్ని మనం ఏమంటాం సైక్లో. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ అంటాం. సో 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా పెంటేన్ అంటాం. సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి ఫస్ట్ సైక్లో అని రాస్తాం. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ అని రాస్తాం. ఇది సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి దీన్ని మనం సైక్లో అని రాస్తాం. ఫస్ట్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. ఇది సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి ఫస్ట్ సైక్లో రాస్తాం. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం ప్రోపేన్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్ దగ్గర మనకు కార్నర్ దగ్గర మనకు ఒక కార్బన్ అనేటువంటిది ఉంటుంది. క్లియర్. फॉर एग्जाम्पल ऐसा है तो इसका नाम क्या हो जाता है साइक्लो. 6 कार्बन्स ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం హెక్సేన్. సైక్లో హెక్సేన్.
క్లియర్. సో ఇవేంటి జనరల్గా మనకి సైక్లో ఆల్కేన్స్. ఓకే, సో ఇలాంటి సైక్లో ఆల్కేన్స్ యొక్క IUPAC నామెన్క్లేచర్ అనేటువంటిది ఎలా రాస్తాం చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్ పైన మనకి సబ్స్టిట్యూయెంట్ ఉండొచ్చా ఉండరాదా? ఎస్, ఉండొచ్చు. ఉండొచ్చా ఉండరాదా? దేనిపైన అయినా సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఉండొచ్చు. ఎందుకంటే మనం దేని గురించి చదువుకుంటున్నాం? హైడ్రోకార్బన్స్ గురించి చదువుకుంటున్నాం. ఇది కూడా హైడ్రోకార్బనే. ఓకేనా, హైడ్రోకార్బన్లో మనం ఏ హైడ్రోజన్ రిమూవ్ చేసేసి ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ పెట్టుకోవచ్చు, ఏదైనా సబ్స్టిట్యూయెంట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా కార్బన్ క్యాటినేషన్ పవర్ ఉంటుందని. ఓకేనా, అంటే అఫ్కోర్స్ క్యాటినేషన్ పవర్ లేకపోయినా కూడా కార్బన్ మనకి 4 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి దాని దగ్గర ఉన్నటువంటి 4 హైడ్రోజన్స్ రిమూవ్ చేసేసి ఏ కాంపౌండ్ అయినా మనం పెట్టుకోవచ్చు అక్కడ. ఓకేనా, వాటిని హైడ్రోకార్బన్స్ యొక్క డెరివేటివ్స్ అంటాం. హైడ్రోకార్బన్ గురించి అండ్ హైడ్రోకార్బన్స్ యొక్క డెరివేటివ్ గురించి చదివేదాన్ని మనం ఏమంటాం? ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది అంటాం. సో వీ కెన్ రిప్లేస్ any hydrogen with any substituent. So in ring also we can remove any hydrogen and we can replace with any substituent. समझ गया? ఓకే, ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, రింగ్ ఉంటుందా? ఇప్పుడు నేను ఒక చైన్ దానికి అటాచ్ చేసిన అనుకోండి. ఓకేనా, రింగ్ చైన్. ఓకేనా, రింగ్ ఉంది, చైన్ ఉంది. ఇది రింగు, ఇది చైన్. ఓకేనా, ఇప్పుడు ఈ రింగ్ ఉంది అంటే మీ సైక్లిక్ రింగ్ ఉంది. ఇప్పుడు దీనికి ఒక సబ్స్టిట్యూయెంట్ ఏంటి? మనం చైన్ని యాడ్ చేసాం. చైనీస్ సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి యాడ్ చేశాను. సమ్టైమ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ కూడా అటాచ్ చేయొచ్చు. దేనైనా నేను అటాచ్ చేసిన అనుకోండి. ఓకేనా, కాన్స్టెంట్గా వినండి, దేనైనా నేను అటాచ్ అనేటువంటిది చేసిన అనుకుందాం. ఓకేనా, దేన్నైనా నేను అటాచ్ అనేటువంటి చేసిన అనుకుందాం. ఇప్పుడు రింగుకి చైన్కి రెండిట్లో దేనికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఓకేనా, అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈస్ నథింగ్ బట్ మనం ఖచ్చితంగా IUPAC నామెన్క్లేచర్ రాసేటప్పుడు ఓకేనా దగ్గరుంటే అందరికీ మంచిగా చెప్పటం కానీ ఓకే అందరి మైండ్లో బల్బులు వెలిగే విధంగా అంటే ఫాస్ట్గా చెప్పటాన్ని, బట్ దూరం ఉండి అందరిగా బతికిపోయారు కానీ ఓకేనా. ఆఫ్లైన్ సెంటర్కి వస్తే అందరికి చెప్తాను. ఓకేనా, ఎలా అయితే నేను చెప్పింది మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు మెయిన్ చైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదా? ఇప్పుడు రింగ్ ఉంటుంది, చైన్ ఉంటుంది. రెండిట్లో ఏది మరి మెయిన్ చైన్ అవుతుంది? రింగు చైన్లో ఉంటుంది కదా, డౌట్ కదా. సో దానికి మనకు కొన్ని కండిషన్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, మెయిన్ చైన్గా దేన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దేంట్లోనైతే రింగులో కావచ్చు, చైన్లో కావచ్చు, దేంట్లో అయితే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో దాన్ని మనకు ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటి తీయాలి. ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే చూడదు. నెక్స్ట్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే చూడదు, నో ప్రాబ్లం. ఒకవేళ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా, దానికి మనం ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటి ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ లేనప్పుడు యాక్చువల్గా ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దానికి ఎక్కువ ప్రియారిటీ, వీడే కింగ్. లేకపోతే వీళ్ళు లేనప్పుడు కింగ్స్ ఎవరు? డబుల్ బాండ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ కావచ్చు. ఇక వీళ్ళు కూడా లేకపోతే మనం ఏం చెక్ చేయాలి? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. రింగులో కార్బన్స్ ఉంటాయి అండ్ ఈ చైన్లో కూడా కార్బన్స్ ఉంటాయి. దేంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే అదే తూఫు. ఓకేనా, అంటే రింగ్కి చైన్కి మన కాంపిటీషన్ అనేటువంటిది వచ్చినట్టయితే అంటే దేంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే అది గ్రేట్. ఓకేనా, ఒకవేళ మరి రింగ్లో చైన్లో రెండిట్లో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే అప్పుడు రింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకేనా, టై అయినప్పుడు. ఓకేనా, రెండు టై అయినప్పుడు కూడా మనకు రింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. లేదు రింగ్లో 3 కార్బన్సే ఉన్నాయి, చైన్లో మనకి 4 కార్బన్స్ ఉన్నాయి, చైన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? ఓకేనా, బట్ రింగ్లో 3 కార్బన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు రింగ్లో 4 కార్బన్స్ ఉన్నాయి. ఇది 4 మెంబర్డ్ రింగ్ సైక్లో మిథ్ ప్రోపో బ్యూటేన్. ఇదేమవుతుంది మనకి నార్మల్ బ్యూటేన్. సైక్లో బ్యూటేన్, నార్మల్ బ్యూటేన్. రింగులో చైన్లో రెండిట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏమున్నాయి? రెండిట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏమంటే టై అయినప్పుడు మనకి ఏమవుతుంది? మనకి రింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది? రింగ్ మనకి మెయిన్ చైన్ అనేటువంటిది అవుతుంది. ఏల్ కథం దుకాన్ బంద్. అండ్ ఇదేమవుతుంది? ఇది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది అవుతుంది. సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ అనేటువంటి రాయాలి. క్లియర్? అండ్ ఇక్కడ కూడా మెయిన్ చైన్కి డైరెక్ట్గా అటాచ్ అయిన దాన్ని ఫస్ట్ మనం ఏమనుకోవాలి? నంబర్ వన్ అనుకోవాలి. అంతే, కేల్ కథం దుకాన్ బంద్. వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. ఇందులో ఏమైనా కష్టపడడానికి ఉందా? ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క IUPAC నామెన్క్లేచర్ చెప్పండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇది కార్బన్. ఈ కార్బన్ మనకి ఏంటి? ఇదిగో ఈ కార్బన్ అనేటువంటి అటాచ్. దీన్ని మనం ఫస్ట్ కార్బన్ అనుకుంటాం. ఓకేనా, ఫస్ట్ కార్బన్ అనుకుంటాం. ఇప్పుడు దీనిలో లాంగెస్ట్ చైన్ ఏంటిది? 1 2 3 4. ఓకేనా, 4 మెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, 4 ఉన్నాయి. కానీ ఇది ఏంటి? సబ్స్టిట్యూయెంట్. 4 అంటే మనం ఏంటంటే మిత్, ఇత్తు, ప్రోపు, బ్యూటు. ఓకేనా, బట్ ఇది సబ్స్టిట్యూయెంట్ కాబట్టి బ్యూటైల్ అంటాం. ఓకేనా, 4 బ్యూటైల్ మనకి 4 బ్యూటైల్ కాదు, బ్యూటైల్ అంటాం కదా. ఓకేనా, 1 బ్యూటైల్. ఎందుకంటే రింగ్కి అటాచ్ అయినదని మనం ఇక్కడ దీన్ని మనం ఫస్ట్ కార్బన్ అంటాం. ఓకేనా, ఫస్ట్ కార్బన్ అంటాం. ఓకేనా, దీన్ని ఎప్పుడు 1 అని మెన్షన్ చేయాలన్న మనం ఎప్పుడు కానీ 1 అని మెన్షన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. యాక్చువల్గా 1 అని మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇదేమవుతుంది మనకి 1. ఎందుకంటే ఇగో రింగ్కి అటాచ్ అయినటువంటి ఈ కార్బన్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటాం మనం. ఓకేనా, ఫస్ట్ కార్బన్ అనుకుంటాం. ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర చూడండి, ఇగో ఈ సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి ఉంది. ఓకేనా, చలో ఏ రింగ్ హే,
రింగులో ఏ కార్బన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్కి ఏదైనా అటాచ్ అయింది అనుకుందాం. సో ఈ కార్బన్ని మనం ఫస్ట్ కార్బన్ అనుకుంటాం. ఓకేనా? అదేవిధంగా ఈ కార్బన్ ఫస్ట్ కార్బన్ అయితే ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఎన్ని చూడండి, ఒక సబ్స్టేట్ ఉంది. సబ్స్టేట్ నేమ్ ఏంటిది మనకి బ్యూటైల్. సో 1 బ్యూటైల్. ఓకేనా? 1 బ్యూటైల్. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాం? సైక్లో ఏమంటాం? సైక్లో బ్యూటేన్. ఓకేనా? సో 1 బ్యూటైల్ సైక్లోబ్యూటేన్. 1 బ్యూటైల్ సైక్లోబ్యూటేన్. అర్థం కాకపోతే నేను చెప్తున్నగా రాసుకోండి. 1 బ్యూటైల్ సైక్లోబ్యూటేన్. ఓకేనా? 1 బ్యూటైల్ సైక్లోబ్యూటేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని యొక్క IUPAC నేమింగ్ అనేటువంటి మీరు చెప్పాలి. CH2CH3. इसका IUPAC నేమ్ क्या होता है? రింగ్లో చైన్లో రెండిట్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏమేమి ఉంటే రింగ్కు ప్రియారిటీ ఇవ్వాలి. రింగ్ని మనం మెయిన్ చైన్ అనుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది చెప్పండి. నేను ఆల్రెడీ హింట్స్ అనేటువంటి ఇస్తున్నా. ఇవేమవుతుంది మనకి? ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సబ్స్టిట్యూయెంట్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి ఎన్ని ఉన్నాయి? 3 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం? ప్రొపైల్ అంటాం. అండ్ ఇదిగో ఈ ఫస్ట్ కార్బన్, దీన్ని మనం 1 కార్బన్ అనుకుంటాం కాబట్టి 1 ప్రొపైల్. అండ్ సైక్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. ప్రొపేన్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క IUPAC నేమ్ మనం రాసినట్టయితే ఇప్పుడు చూడండి, చాలా కాన్సెప్ట్గా వినండి. సబ్స్టిట్యూయెంట్లో కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది, నార్మల్ సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది. ఓకే, మనం నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎప్పుడు చెక్ చేస్తామంటే దేంట్లో చెక్ చేయాలంటే సబ్స్టిట్యూయెంట్ యొక్క చైన్ వస్తుంది కదా, చైన్లో మరి ఎన్ని నెంబర్ 20 కార్బన్స్ ఉంటే 20 కార్బన్ మనం కౌంట్ చేయొద్దు. ఆ 20 కార్బన్లో మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో వాటిని మాత్రం కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇది చూడండి, ఇందులో 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. కానీ 4 కార్బన్స్ మనం కౌంట్ చేయొద్దు. ఓకేనా? 4 కార్బన్స్ దీన్ని కంపేర్ చేయొద్దు. దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అంటే చూడండి, ఇదిగో ఇక్కడ డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్ దీనికి నెంబర్ 1 పొజిషన్ ఇస్తున్నాం. దీంట్లో మనం మెయిన్ చైన్ కనుక్కోవాలి కదా. సో మెయిన్ చైన్ అంటే 1 2 3 ఇది మెయిన్ చైన్ అవుతుంది. ఇదిగో ఇది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి అవుతుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. రెండిట్లో ఇప్పుడు ఏది మనకి ఏమవుతుంది? మెయిన్ చైన్ అవుతుంది. ఇదే మెయిన్ చైన్ అనేటువంటిది అవుతుంది. ఇది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి మనకు అవుతుంది. ఓకేనా? సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి మనకు అవుతుంది. అర్థమవుతుందా? సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇది మెయిన్ చైన్, ఇది మెయిన్ చైన్, ఇది సబ్స్టిట్యూయెంట్. క్లియర్? ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ ఏంటి మనకి? ఫస్ట్ పొజిషన్లో మిథైల్ ఉంది 1. అండ్ మొత్తం ఈ సబ్స్టిట్యూయెంట్ ఎన్నో పొజిషన్ ఉంది? ఫస్ట్ పొజిషన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ కార్బన్ అనుకోవాలి చెప్పిన కదా. సో ఇది ఫస్ట్ కార్బన్లో మనకి సబ్స్టిట్యూయెంట్ ఏముంది? ఫస్ట్ కార్బన్లో ఏ సబ్స్టిట్యూయెంట్ ఉంది? సో 1 మిథైల్. సో 1 మిథైల్ ఇది రాసేసాను. అండ్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమిటి మనకి? ప్రొపైల్. 1 మిథైల్ మనకి ఏమవుతుంది? ప్రొపైల్ అవుతుంది. అండ్ ఇదేంటి? సైక్లో ఏమవుతున్నా మనకి? సైక్లో. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. సైక్లో బ్యూటేన్. కీలకతం దుకార్బన్. అర్థమైందా? ఎస్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు దీని యొక్క IUPAC నేమ్ నామెన్క్లేచర్ అనేటువంటి రాయాలి. ఓకే, రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో 2 కార్బన్సే ఉన్నాయి. అండ్ దీంట్లో ఒకటే కార్బన్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్. అండ్ ఇక్కడ ఏముంది? ఇథైల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇథైల్ 2 కార్బన్స్ ఉంటాయి. ఇక్కడ 1 కార్బన్ ఉంటుంది. బట్ దీంట్లో చూడండి మనకి ఎన్ని కార్బన్స్ ఉంటాయి? మనకి 3 కార్బన్స్ ఉంటాయి. అంటే ఈ సైకిలే మనకి మెయిన్ చైన్ అన్నట్టు. సైకిలే మనకి మెయిన్ చైన్, సైకిలే మనకి మెయిన్ చైన్. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్కి నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? 2 సబ్స్టిట్యూయెంట్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో దేన్ని మనం నెంబర్ 1 అనుకోవాలి? కన్ఫ్యూజ్ అవుతుంది. రెండిట్లో దేన్ని మనం నెంబర్ 1 అనుకోవాలి? కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం? రెండింటికి మనం నెంబరింగ్ అనేటువంటిది ఇస్తాం. ఆమె రైట్ ఆర్ రాంగ్? రెండింటికి మనము నెంబరింగ్ అనేటువంటిది ఇస్తాం. ఎస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని 1 అనుకుంటున్నాను, ఇది 1 అనుకుంటే నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? ఇటు సైడ్ నుంచే కౌంట్ చేయాలి. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి కౌంట్ చేసినాం అనుకోండి, ఇది దీన్ని 1 అనుకున్నాను కదా. సో ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, థర్డ్ పొజిషన్ అవుతుంది. అంటే పెద్ద నెంబర్ వస్తుంది. కానీ చూడండి 1 2 అంటే ఈ 2 దగ్గర నెంబర్ వస్తున్నాయి. అంటే ఇటు నుంచే నేను నెంబరింగ్ చేయాలంటే 1 2 అవుతుంది. ఓకేనా? 1 2 అవుతుంది. లేదు నేను దీన్ని 1 అనుకున్నట్టయితే ఇప్పుడు చూడండి 1 2 అవుతుంది. చూడండి 1 దీన్ని 1 అనుకుంటే ఏంటి? ఫస్ట్ పొజిషన్లో 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, 1,1 అండ్ 1,1 అంటే 2 మిథైల్ ఉన్నాయి. అండ్ సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది? ఈథైల్ ఉంది. ఓకేనా? ఈథైల్ ఉంది. సో ఇది ఒకటి మనకు అవుతుంది. నెక్స్ట్ నేను దీన్నే 1 అనుకుంటున్నాను. దీన్ని నేను 1 అనుకున్నట్టయితే, ఓకేనా, దీన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి, దీన్ని నేను 1 అనుకున్నట్టయితే అండ్ ఇదేమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? ఇది 2 అవుతుంది. 2 పొజిషన్లో 2 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? 1,
2,2 ఈ 2,2 పొజిషన్ మనకి ఏమైతే మిథైల్స్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ మనం చేసినట్టయితే 1కి 1 క్యాన్సల్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది, 1 ఫస్ట్ వస్తుంది. కాబట్టి చూడండి ఈ నెంబరింగే కరెక్ట్. క్లియర్? ఈ నెంబరింగే కరెక్ట్. అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, మొత్తం వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే రాసుకోండి. ఓకేనా? వెనక్కి వెళ్ళేది లేదు, తగ్గేది లేదు. ఓకేనా? పుష్పరాజ్ తగ్గలేదు. ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. ఓకేనా? అబ్ రూల్ పుష్ప కా హే. ఇప్పుడు పుష్ప రూలా అదేదో ఉంటుంది డైలాగ్, నేను కూడా మర్చిపోయినాను ట్రైలర్ చూసి. చూడండి. సో 1 2. సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది. ఓకేనా? 2 మిథైల్స్ ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది, ఇథైల్ ఉంది. ఇథైల్ స్టార్ట్ విత్ ఈ, మిథైల్ స్టార్ట్ విత్ ఏం. రెండిట్లో దేని నేమ్ ఫస్ట్ రాయాలి నేను, మనకు ఇథైల్ నేమ్ ఫస్ట్ రాయాలి కాబట్టి 2 ఇథైల్. ఓకేనా? 2 ఇథైల్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్లో మనకి ఏమున్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 1,1 2 మనకు మిథైల్స్ ఉన్నాయి కాబట్టి డైమిథైల్. అండ్ మెయిన్ చైన్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, సైక్లిక్ కాంపౌండ్ కదా, సైక్లోప్రోపేన్. అర్థమవుతుందా మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? ఎనర్జీ జోష్ అంతా కూడా క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు ఇలానే ఉండాలి. మళ్ళీ మధ్యలోకి వచ్చినాకనే ఎనర్జీ తగ్గేది లేదు. ఓకేనా? క్లాస్ నెగ్లెక్ట్ చేసేది కూడా లేదు. సో లెట్ us go for the next one. ఆర్ యు రెడీ? ఇదే జోష్తో ఇదే ఎనర్జీతో మళ్ళీ క్లాస్లో ముందుకెళ్దాం. ఓకేనా? క్లాస్ విన్నర్ అంటే మళ్ళీ ఉరికి రావాలంటారు క్లాస్కి. ఓకేనా? ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క IUPAC నేమింగ్ అనేటువంటి మనం రాయాలి. ఓకే, రాద్దామా మరి? ఇప్పుడు మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ మనకి 5 ఉన్నాయి, 4 ఉన్నాయి మనకి. ఓకే, ఇది 4 మెంబర్ రింగ్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే 1 2 3 4 5. చలో మనకి ఇక్కడ మనకి ఏమున్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి మనకి చైన్లో. ఇప్పుడు చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 ఉన్నాయి, రింగ్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి. రెండిట్లో ఎవరు గెలుస్తారు, నెంబర్ ఆఫ్ కార్బన్స్ దేంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. చలో మనకి చైన్ గెలిచేసింది. అప్పుడు ఇదేమవుతుంది, సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, రింగ్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. అర్థమవుతుందా? రింగ్ అనేటువంటి సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ రింగ్ పేరేంటిది, సబ్స్టిట్యూయెంట్. ఆఫ్ కోర్స్ మనకి ఇది ఏమంటాం, ఇప్పుడు ఇది ఫస్ట్ కార్బన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఏముంది, ఇదిగో ఈ సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి మనకు ఉంది. ఓకేనా? ఇదిగో ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి సబ్స్టిట్యూయెంట్ ఉంది. నెంబరింగ్ ఎందుకు ఇటు నుంచే ఇవ్వాలి, ఇటు నుంచి ఇస్తేనేమో నెంబరింగ్ ఇదిగో ఎక్కడో 5th పొజిషన్లో ఇటు నుంచి నెంబర్ ఇస్తే 1 2 3 4 5 4th 5th పొజిషన్లో మనకి ఏంటిది సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. బట్ ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చింది అనుకో, ఫస్ట్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ వస్తుంది కాబట్టి ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది అన్న 1 ఏముంది, సైక్లో బ్యూటేన్ కాదు, ఇది బ్యూటైల్ అవుతుంది. బికాస్ దిస్ ఇస్ అ సబ్స్టిట్యూయెంట్. Because cyclobutane, here it is a substituent. That means here this cyclobutane is called as a cyclobutyl because it is a substituent. అర్థమవుతుందా? అప్పుడు ఇదేమవుతుంది, ఇది 5 కార్బన్స్ ఉన్నాయి కదా, 5 కార్బన్స్ ఉంటే పెంటైల్ కాదు, ఎందుకంటే ఇది ఇప్పుడు మెయిన్ చైన్ అవుతుంది, ఇది పెంటేన్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనకేమవుతుంది, ఇది పెంటేన్ అవుతుంది, నాట్ పెంటైల్. ఓకేనా? ఇట్ ఇస్ పెంటేన్, ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి మెయిన్ చైన్. మైండ్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ పెట్టాలి, లేదంటే అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. చలో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టు ఏంది, ఇది ఒక కాంపౌండ్ ఉంది, దీంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 ఉంది. దీంట్లో ఎన్ని మనకి 6 ఉన్నాయి, దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. ఓకేనా? 3 ఉన్నాయి. ఓకేనా? ఎనీవే మనకు ఇది ఒకసారి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, బట్ అర్థమైంది చూడండి. ఇప్పుడు ఇది మెయిన్ చైన్కి అటాచ్ అయ్యి ఇది ఇప్పుడు మెయిన్ చైన్, ఇది ఫస్ట్ కార్బన్. ఓకేనా? మెయిన్ చైన్లో ఇది ఏమవుతుంది, ఇది ఫస్ట్ కార్బన్, ఇది నెంబర్ 1 అన్నట్టు. ఓకేనా? ఇక్కడ నుంచి మనం కౌంట్ చేస్తాం. ఈ మెయిన్ చైన్లో ఇదిగో ఈ 1 ఫస్ట్ పొజిషన్లో ఇదిగో ఈ సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది ఉంది, ఇది కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్లో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ లోపల సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది, ఆమె రైట్ ఆర్ రాంగ్? సబ్స్టిట్యూయెంట్ లోపల సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది, ఆమె రైట్ ఆర్ రాంగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది మెయిన్ చైన్, ఈ మెయిన్ చైన్ దగ్గర ఇదిగో ఇలా ఉంది మనకి CH3 ఇది ఉంది, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది సబ్స్టిట్యూయెంట్. యాక్చువల్గా ఇది మెయిన్ చైన్ అయితే ఇది మొత్తం సబ్స్టిట్యూయెంట్ అయితే, సబ్స్టిట్యూయెంట్ లోపల ఇదిగో మిథైల్ అనేటువంటి సబ్స్టిట్యూయెంట్ ఎలాగైతే ఉంటుందో ఇదిగో ఈ సబ్స్టిట్యూయెంట్ లోపల కూడా సబ్స్టిట్యూయెంట్ ఉంటుంది. ఈ సబ్స్టిట్యూయెంట్ లోపల ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్ పేరెంట్ చెప్పండి. ఇదిగో ఇది నెంబర్ 1 కార్బన్. ఓకేనా? ఇది నెంబర్ 1 కార్బన్. కాన్సెప్ట్గా వినండి, ఇక్కడ ఇది నెంబర్ 1 కార్బన్ అని చెప్పాను, ఇది నెంబర్ 2 కార్బన్ అని చెప్పి మనం నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చాం. ఇది నెంబర్ 1 కదా అని ఇదిగో ఇక్కడ ఉన్న కార్బన్ నెంబర్ 2, ఇది నెంబర్ 3 ఇలా నెంబరింగ్ అనేటువంటి ఇవ్వద్దు, ఎందుకంటే దిస్ ఈస్ చైన్, దిస్ ఈస్ రింగ్. ఈ రెండింటికి మనం లింక్ అనేటువంటి పెట్టద్దు. దిస్ ఈస్ చైన్, దిస్ ఈస్ వాట్, రింగ్.
అంటే దీంట్లో ఈ సబ్స్టెంట్లో ఒకటే కార్బన్ ఉంది. ఈ ఒకటే కార్బన్ పైన ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఆ సబ్స్టిట్యూయెంట్ నేమ్ ఏంటిది? సైక్లోప్రొపైల్ అనేటువంటి సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? ఇదిగో చూడండి, ఫస్ట్ ఇది మెయిన్ చైన్లో ఎన్నో నెంబర్ దగ్గర మనకి ఏంటిది సబ్స్టెంట్ ఉంది? ఫస్ట్ నెంబర్ దగ్గర. సో ఫస్ట్ నెంబర్ దగ్గర సబ్స్టెంట్ ఉంది. ఆ సబ్స్టెంట్ నేమ్ ఏంటిది? ఇది కాంప్లెక్స్ సబ్స్టెంట్ కాబట్టి సబ్స్టెంట్ లోపల ఉన్నటువంటి సబ్స్టెంట్ యొక్క నేమ్ అనేటువంటి మనం ఫైండ్ చేయాలి. సబ్స్టెంట్ లోపల ఉన్నటువంటి కాంప్లెక్స్ సబ్స్టెంట్ కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఓకేనా? సబ్స్టెంట్ లోపల ఉన్నటువంటి సబ్స్టెంట్ ఏంటి? సైక్లోప్రొపైల్. సో ఇది ఎన్నో పొజిషన్ ఉంది సైక్లోప్రొపైల్? సో 1 ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఓకేనా? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఈ నెంబరింగ్ అనేటువంటి మనం ఇవ్వద్దు, మనం చెప్పుకున్నాం కదా, ఈ నెంబరింగ్ అనేటువంటి మనకి ఇవ్వద్దు. ఓకే, సో ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఏముంది? ఇదిగో దీన్ని నేను ఫస్ట్ కార్బన్ అనుకుంటాను. ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఏముంది? సైక్లోప్రొపైల్ ఉంది. నెక్స్ట్ మెయిన్ చైన్ ఏమవుతుంది? ఇది ఒక్కటే కార్బన్ ఉంది కాబట్టి ఇదే మెయిన్ చైన్. ఓకేనా? ఇదే మెయిన్ చైన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 1 ఉంటే మనం ఏంటాం? మిత్ ఏన్ అంటాం యాక్చువల్గా, బట్ ఇది సబ్స్టిట్యూయెంట్ కాబట్టి దీన్ని మనం మిథైల్ అంటాం. ఏమంటాం నాన్న? మిథైల్ అంటాం. క్లియర్? బ్రాకెట్ అనేటువంటిది క్లోజ్ చేశానా? ఎస్, క్లోజ్ అనేటువంటి చేశాను. ఓకే సార్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ ఇదేమవుతుంది? ఇది మెయిన్ చైన్ అవుతుంది. దీనిలో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని మనకి 6 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? హెక్సేన్ అని అయితే అవుతుంది. ఓకేనా? సో 1 సైక్లోప్రొపైల్, మిథైల్ అండ్ హెక్సేన్, ఇవన్నీ మనం మెన్షన్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే, సమ్ టైమ్స్ మనం మెన్షన్ చేయడు. సో నెక్స్ట్ ఈ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో మెయిన్ చైన్లో మనకి 5 కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది సబ్స్టెంట్ అని, ఇది కూడా కాంప్లెక్స్ సబ్స్టెంట్. ఇది నెంబర్ 1. ఇదేంటి మనకి? నెంబర్ 1 పైన మనకు 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా, ఫస్ట్ పొజిషన్లో. సో 1, ఫస్ట్ దీంట్లో ఫస్ట్ పొజిషన్ పైన అంటే ఇదిగో ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి సబ్స్టెంట్ ఉంది కాబట్టి, సో 1 కార్బన్ దగ్గర మనకి సబ్స్టెంట్ ఏముంది మనకు? ఇదిగో ఇది సబ్స్టెంట్. ఈ సబ్స్టెంట్లో ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 1, ట్రై ఏంటినా మనకి 1, ట్రైక్లోరో. 1, ట్రైక్లోరో మనకి ఏముందన్నా మనకి 1, ట్రైక్లోరో. ఇది ఒకటే కాంపౌండ్ ఉంది, ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మనం ఏమంటాం? మిత్ కదా. సో మిథైల్కి మిథైల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మొత్తం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి ఏంటినా మనకి? పెంటేన్. ఓకేనా? 5 పెంటేన్. అది ఏంటి? సైక్లోపెంటేన్. సో 1, ట్రైక్లోరో మిథైల్ సైక్లోపెంటేన్. అండ్ ఈ కాంపౌండ్ చూసుకున్నట్టయితే ఇదిగో చూడండి, ఇది 1 అనుకుంటే ఇది 2 అవుతుంది, ఇది 1 అనుకుంటే ఇది 2 అవుతుంది. ఎట్లా పెట్టినా కరెక్టే మనకి. సో రెండిటి యొక్క మనకి ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఒకటే అంత వస్తుంది. అర్థమవుతుందా? నెంబరింగ్ అయితే ఇటు సైడ్ అయితే ఇవ్వలేము. ఇది 1 అనుకో, ఇది 2, 3, 4, 5, 6 పొజిషన్లో వస్తుంది. ఇట్లా నెంబరింగ్ ఇస్తాం, అది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇది 1 అయితే ఇది 2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది 1, 2 అవుతుంది. ఓకేనా? 1, 2 అవుతుంది. ఒకవేళ ఇప్పుడు దీనికి ఫస్ట్ పొజిషన్ ఇచ్చినాం, నెక్స్ట్ పొజిషన్ మనం 1, 2, 3, 4, 5 ఇట్లా అయితే ఇవ్వం కదా. సో ఇది 1 ఇస్తే దీనికి 2ని ఇవ్వాలి. సో ఇది కూడా మనకి ఏమవుతుంది? 1, 2 అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఏమైనటువంటి వస్తుంది కాబట్టి, సో ఇక్కడ మనం ఏం రాస్తాం? డైరెక్ట్ ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ సబ్స్టెంట్, ఇది ఒక కాంప్లెక్స్ సబ్స్టెంట్. ఈ కాంప్లెక్స్ సబ్స్టెంట్ యొక్క నేమ్ ఏంటిది? ఇదిగో ఇది ఫస్ట్ కార్బన్. ఓకేనా? ఇది ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఏముంది మనకి? అయోడో మిథైల్. ఆమె రైట్? అయోడో మిథైల్. దీన్ని మనం ఏమంటామంటే అయోడో అంటాం. స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఇదేమంటాం? మనం అయోడో అంటాం. ఓకేనా? 1 ఇది ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముందంటే ఇదిగో ఇది మెయిన్ చైన్లో ఒకటే కార్బన్ ఉంది. దీనిపైన మనకు ఒక సబ్స్టెంట్ ఉంది. ఈ సబ్స్టెంట్ నేమ్ ఏంటిది? సో 1 అయోడో. మనకి ఎన్ని ఉన్నాయి? ఒకటే కార్బన్ ఉంది కాబట్టి ఏంటన్నా మనకి? మిథైల్. 1 అయోడో మిథైల్. ఓకే, అయోడో స్టార్ట్ విత్ అయోడో. సో ఇది అయోడోతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ రెండిట్లో మనం దేన్ని ఫస్ట్ రాయాలి? ఆబ్వియస్లీ దీన్ని మనం ఫస్ట్ రాయాలి, ఎందుకంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ వాట్ అన్న? బ్రోమో స్టార్ట్ విత్ బి కాబట్టి మనం దీనితో మనం రాస్తున్నాం. సో ఇది సెకండ్ పొజిషన్ ఉంది కాబట్టి సెకండ్ ఓకేనా? కాంప్లెక్స్ సబ్స్టిట్యూట్. ఫస్ట్ పొజిషన్ మనకి ఏముంది? బ్రోమో ఉంది. సో 1 బ్రోమో అండ్ ఇదేంటి? మిథైల్. ఏమవుతుందన్నా? 1 బ్రోమో మిథైల్. ఓకేనా? మెయిన్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఒకటే ఉన్నది. ఇది సబ్స్టిట్యూయెంటే, ఇది అయోడో మిథైల్, ఇది బ్రోమో మిథైల్ స్టార్ట్ విత్ M కాబట్టి ఈ సబ్స్టిట్యూయెంట్ నేను ఫస్ట్ రాశాను, దాని తర్వాత అయోడో మిథైల్ రాశాను. లాస్ట్కి మనకి మెయిన్ చైన్ నెంబర్ ఆఫ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మనకి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సైక్లోహెక్సేన్ అవుతుంది. దిస్ ఇస్ ద IUPAC నేమ్ అండ్ నామినిక్లేచర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. క్లియర్? నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు దీని యొక్క IUPAC నేమ్ అనేటువంటి రాస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఇప్పుడు నీ ఇష్టం, దేనైనా ఫస్ట్ నెంబర్ అనుకో. ఓకేనా? ఫస్ట్ నెంబర్ అనుకో. నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ నెంబర్ అనుకుంటున్నాను, దీన్ని నెంబర్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు ఇటు నుంచి నెంబర్కి ఇచ్చిన అనుకోండి 1,
2 3 థర్డ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. ఇటు నుంచి నెంబర్కి ఇచ్చిన కూడా చూడండి 1 2 3 థర్డ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. ఓకేనా, దీన్ని 1 అనుకుంటే, ఒకవేళ నేను దీన్ని 1 అనుకున్నాను అనుకోండి, ఓకేనా, సెకండ్ పొజిషన్లోనే సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. ఓకేనా, సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. ఇది సెకండ్ అయితే ఇప్పుడు చూడండి ఇది 1, నేను మళ్ళీ రాస్తున్నాను మీకు కన్ఫ్యూజన్ అనేటువంటిది రాకుండాను. దీంట్లో ఎన్నో సీనియర్స్ ఉంటాయి నాన్న, ఎన్నో సీనియర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు దీంట్లో కొన్ని సీనియర్స్ నేను చెప్తాను. ఓకేనా, కొన్ని సీనియర్స్ చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని 1 అనుకుంటున్నాను. ఎటు నుంచి కౌంట్ చేసినా థర్డ్ పొజిషన్లోనే నాకు సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. ఫస్ట్ 1 2 3 థర్డ్ పొజిషన్లోనే, అంటే ఏంటి 3, 4th పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. సో ఇది ఇది 2, ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2, ఇది 3, ఇది 4th అండ్ ఇది 5th. అంటే 4, 5 పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేటువంటి వస్తుంది. 4, 5. ఇప్పుడు దీన్ని 1 అనుకుంటున్నాను, కాబట్టి ఇది 1 4, 5 ఇట్లా వస్తుంది. అండ్ ఇటు నుంచి కౌంట్ చేసినా కూడా 1 2 3. సో మనకు ఇది 1 కదా, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. ఓకే ఒక్క నిమిషం 1 మినిట్. ఓకేనా, ఇప్పుడు నేను ఇటు నుంచి కౌంట్ చేస్తున్నాను చూడండి, ఇటు నుంచి కౌంట్ చేస్తున్నాను. 2 ఇక్కడ పెట్టానా, ఓకే ఇది 1 పొజిషన్, ఇది 2, ఇది 3, ఎస్ ఇది 4. ఓకే, సో అంటే 1 3 4 వస్తుంది, 1 3 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు అయోడిన్కి సంబంధించిన నెంబరింగ్ నేను చూస్తున్నాను. ఇప్పుడు అయోడిన్కి సంబంధించిన నెంబరింగ్లో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి. ఆబ్వియస్లీ కిందిదే కరెక్ట్. సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్లో మనకి ఏంటిది 3 ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇదే ఫస్ట్. ఇప్పుడు నేను దీన్ని ఎరైజ్ అనేటువంటి చేయొచ్చు. ఇది రాంగ్, ఇది రైట్. ఇది ఏంటిది అయోడిన్కి. క్లియర్, అయోడిన్కి. సో ఇవి కళ్ళతో చూసే చేయొచ్చు. అది చూసి చేయాలి అంటే మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి, అందుకని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రోమిన్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను దేన్ని అనుకుంటున్నాను, బ్రోమిన్ అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఇవ్వండి. ఇప్పుడు బ్రోమిన్ నేను 1 అనుకుంటే ఇటు నుంచి ఇచ్చింది అనుకోండి 2 3 4 5 6. అంటే 1 ఫస్ట్ పొజిషన్లో బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్ ఉంది, థర్డ్ పొజిషన్లో అయోడిన్ ఉంది, అండ్ ఇది చూడండి 6th పొజిషన్లో మనకి ఏముంది, క్లోరిన్ ఉంది. ఓకేనా, ఇది చూస్తేనే చెప్పచ్చు ఇది రాంగ్ వే అని. ఓకేనా, ఇది రాంగ్ వే అని చూస్తేనే చెప్పచ్చు. ఓకేనా, అదే ఇప్పుడు నేను ఇటు నుంచి కౌంట్ చేసినట్టయితే 1 2. ఇప్పుడు చూద్దాం, ఇంకోలా కౌంట్ అనేటువంటి చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో 1 2 ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇడ పెట్టండి, ఎక్కడికి వెళ్ళిననుకో మళ్ళీ కష్టం. 1 2 అండ్ ఇక్కడ 5, 1 2 5. అంటే ఇప్పుడు ఏంటిది, ఇది రాంగ్, ఇది రైట్. ఇది చూడండి 1 1 క్యాన్సల్, ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 2 చిన్నది కాబట్టి ఇదే కరెక్ట్. సో ఇది దేన్ని మనకి ఏంటి మనకి బ్రోమింది. ఓకేనా, బ్రోమింది. అదే ఇప్పుడు నేను క్లోరిన్ది రాస్తున్నా చూడండి. ఇఫ్ ఐ రైట్స్ అబౌట్ ద వాట్, అచ్చా ఇస్కో మేనే క్యా కర్నా. ఓకే, తీసేసానా, ఎస్. ఇప్పుడు చూడండి నేను దేనిది రాస్తున్నా అంటే ఐ విల్ రైట్ క్లోరిన్ నేను ఇప్పుడు 1 అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ 2 రాయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు చూడండి 2 3 4 5 6. ఇది ఎట్లా రాంగ్ అని మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఎంత వస్తుంది మనకి 1 and 4 and 6. 1 and 4 and 6 అంటే బాగా పెద్దగా అవుతుంది. ఇది రాంగ్ అని మనకు చూస్తేనే తెలుస్తుంది. ఓకేనా, చూస్తేనే తెలుస్తుంది. యాక్చువల్గా కరెక్ట్ ఏంటిది 1, ఇది 2 3 4 5 6. అంటే 1 2 4 వస్తుంది, 1 2 4 వస్తుంది. అంటే ఇది రాంగ్, ఇది రైట్. ఓకేనా, ఇది రాంగ్, ఇది రైట్. ఓకేనా, ఎందుకంటే 4 ఉంది, 2 ఉంది, 1కి 1 క్యాన్సల్. క్లియర్, ఇది దేనిది మనకి క్లోరిన్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లో రైట్ ఏముంది చెప్పండి. సో ఇది ఇప్పుడు ఈ మూడింటిని కంపేర్ అయినటువంటి చేసి చూడండి. ఓకేనా, ఇది అన్నిట్లో 1 ఉంది కదా, అన్నిట్లో 1 ఉంది. చలో ఈ 1 క్యాన్సల్. ఓకేనా, ఈ 1 క్యాన్సల్. దీంట్లో మనకేముంది 3 ఉంది. ఓకేనా, దీంట్లో మనకేముంది 2 ఉంది, దీంట్లో మనకేముంది 2 ఉంది. నేను అయోడిన్ది ఫస్టే రాంగ్ అని చెప్పాను, దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పుడు అయోడిన్ లెక్కలకి ఎగిరిపోయిందా లేదా? ఇందులో 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇది అయోడిన్ అనేటువంటి లెక్కలకి తీసేసాను నేను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా, 2 ఉంది. బట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. రెండిట్లో ఏది ఫస్ట్? సో ఇదే ఫస్ట్ ఉంది కాబట్టి ఏంటిది ఇదే ఫస్ట్ ఉంది కాబట్టి సిఎల్ అనేటువంటి కరెక్ట్. సిఎల్. ఓకేనా, సిఎల్ నుంచి నెంబరింగ్ చేయడం అనేటువంటి కరెక్ట్. ఇలా నెంబరింగ్ చేయడం అనేటువంటిది మనకి కరెక్ట్. ఓకేనా, దిస్ ఇస్ ద కరెక్ట్ నెంబరింగ్. లాస్ట్కి ఉందే. ఓకేనా, లాస్ట్కి ఉందే మన కరెక్ట్ నెంబరింగ్ అనేటువంటిది. ఇప్పుడు దీన్ని నేమింగ్ అనేటువంటి రాయాలి. ఓకేనా, నేమింగ్ అనేటువంటి రాయాలి. ఓకే, నేమింగ్ అనేటువంటి రాస్తున్నాను. ఇది సితో స్టార్ట్ అవుతుంది, ఇది బీతో స్టార్ట్ అవుతుంది, ఏంటిది ఐతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బీ ఫస్ట్, దాని తర్వాత సి, దాని తర్వాత ఏంటిది ఐ. సో ఫస్ట్ బి అంటే ఏంటిది మనకి సెకండ్ పొజిషన్ ఉంది కాబట్టి 2 బ్రోమో. చలో 2 బ్రోమో. అండ్ ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది క్లోరిన్ ఉంది కాబట్టి సెకండ్ అంటే ఆల్ఫాబెటిక్ సెకండ్ క్లోరిన్ వస్తుంది కాబట్టి 1 క్లోరో. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి అయోడో ఎన్నో ప్లేస్ ఉంది, 4th ప్లేస్ ఉంది కాబట్టి 4 అయోడో. ఓకేనా, 4 అయోడో. నెక్స్ట్ ఈ మొత్తం సైక్లిక్ కాంపౌండ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మనకు 6 ఉన్నాయి కాబట్టి సైక్లోహెక్సేన్. దిస్ ఈస్ ద
వాట్ IUPAC నేమ్ ఆఫ్ దిస్ ఏంటన్నా కాంపౌండ్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఐ హోప్ మీ అందరికి కూడా చాలా 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 బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే జోస్తోని ఇదే ఎనర్జీతోని ఒక్కసారి ప్రతిదీ కూడా ప్రాక్టీస్ అనేటువంటి చేయండి అన్న. సింపుల్గా మీకు అనేటువంటిది వచ్చేస్తుంది చాలా చాలా సింపుల్గా. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్స్ అండ్ బాయ్.